ప్రభువు ఈ దినం మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాంశము గడిచిన వారం మనం ధ్యానం చేసుకున్నాం. ఆ ధ్యానంలో మొట్టమొదటగా మనం ధ్యానం చేసుకున్నది ఏంటంటే, వారు ఆశించినట్లుగా చెడ్డ వాటిని మనం ఆశించకూడదు. వాళ్ళు చేసినట్లుగా విగ్రహారాధన మనం చేయకూడదు. విగ్రహారాధన అంటే ఏంటి అనేది మనం చాలా సుస్పష్టంగా అధ్యయనం చేసుకున్నాం. విగ్రహారాధన అంటే ప్రత్యక్ష విగ్రహారాధన కాదని, విగ్రహారాధన అంటే పరోక్షంగా చేసుకుంటున్నటువంటి విగ్రహారాధన అని మనం ధ్యానం చేసుకున్నాం. దేవునికి మహిమ కలుగు. ఈ దినం ప్రభు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాంశము దానిలోనే మరొక దానిని మనం ధ్యానం చేసుకుందాం. దానిలోనే మరొకటి అంటే మనం ఐదు విషయాలను మనం ధ్యానం చేసుకోవలసిన వారమై ఉన్నాం. మొట్టమొదటి విషయం, వాళ్ళు ఆశించినట్లుగా చెడ్డవాటిని మనం ఆశించకూడదు. వారు విగ్రహారాధన చేసినట్లుగా మనము విగ్రహారాధన చెయ్యకూడదు. వారు వ్యభిచరించినట్లుగా మనము వ్యభిచరించకూడదు. మూడవదిగా, నాలుగవదిగా, వారు శోధించినట్లుగా మనం శోధించకూడదు. వారు సనిగినట్లుగా మనం సనగకూడదు. వాళ్ళు ఈ 5 కార్యక్రమాలు చేసినందున సంహారకుని చేత చంపబడ్డారు, మరణానికి అప్పగించబడ్డారు. పౌలు భక్తుడు ఆత్మావేశముతో క్రొత్త నిబంధన సంఘం అనబడేటువంటి మనతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. తాను నిలుచున్నాను, తాను పరలోక రాజ్యం ప్రవేశిస్తాను అన్న తలంచువాడు నరక పాలు కాకుండా, నరకానికి ఆహుతి కాకుండా జాగ్రత్త పడవలెను. హల్లెలూయా. తాను నిలుచున్నానని తలంచువాడు పడిపోకుండా జాగ్రత్తగా చూచుకొనవలెను. అంటే నేను నిలుచున్నాను, పరలోక రాజ్యం నాదే, నేను బాప్తిసం పొందాను, నేను రక్తమాంసాలలో పాలిభాగస్తుడును, అందుచేత పరలోక రాజ్యం నాదే. గడిచిన వారం చెప్పుకున్నాం, అందుకని పెద్దగా వివరించను. ఓకే, పరలోక రాజ్యం నాదే. నేను ఆత్మ బాప్తిస్మాన్ని, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది ఉన్నాను. శారీరకంగా మా దైవజనులు మాకు బాప్తిస్మం ఇచ్చారు. పరలోక రాజ్యం మాదే అని అనుకొనవద్దు. పాత నిబంధన కాలంలో కూడా పాత నిబంధన సంఘం మోషే అనేటువంటి పాస్టర్ గారి ద్వారా సముద్రములోను మేఘములోను బాప్తిస్మం పొందారు. ఈ బాప్తిస్మం ఆత్మ బాప్తిస్మముకు, శారీరకమైన బాప్తిస్మానికి సాదృశ్యంగా ఉంది. అయితే వాళ్ళు కూడా మనలాగే రక్త మాంసాలలో పాలిభాగస్తులయ్యారు. మనం ఎలా అయితే ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగుతున్నామో, వాళ్ళు కూడా మోషే ద్వారా ఏం చేశారు అంటే, బండ అనబడేటువంటి క్రీస్తులోనిది వాళ్ళు తాగారు. ఆకాశము నుండి కురిపింపబడేటువంటి ఆహారం అనబడేటువంటి మన్నాను వారు భుజించారు. దానికి ఇది సాదృశ్యము, దీనికి అది సాదృశ్యము. అంటే పాత నిబంధన భక్తులు, పాత నిబంధన సంఘానికి బాప్తిస్మ అనుభవం ఉంది, ఆత్మ బాప్తిస్మ అనుభవం ఉంది, రక్త మాంసాలలో పాలిభాగస్సుల అనుభవం ఉంది. కానీ అనేకులు, ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. కాబట్టి సంహారకునికి దేవుడు అప్పగించాడు, మరణానికి దేవుడు అప్పగించాడు. ఈ దినపు మన ధ్యానములో దేనికి మనల్ని అప్పగిస్తాడు? నరకానికి దేవుడు అప్పగిస్తాడు. హల్లెలూయా. దేవుడే అప్పగిస్తాడు నరకానికి. శపింపబడిన వారలారా, అపవాదికి వాడు అనుచరులకు సిద్ధపరిచిన నిత్య నరకాగ్నికి పోవుడి. సంహారకునికి ఎవరు అప్పగించారు? మరణానికి ఎవరు అప్పగించారు? రోగానికి ఎవరు అప్పగించారు? శత్రువుకి ఎవరు అప్పగించారు? అగ్నికి ఎవరు అప్పగించారు? భూమికి ఎవరు అప్పగించారు? దేవుడే. అందుకని పౌలు భక్తుడు అంటున్నారు, మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. తెలియకపోతే చాలా ప్రమాదం జరుగుద్ది. తెలిస్తే జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది. నిలుచున్నానని తలుస్తున్నావేమో, లేదు నేను పడిపోయే స్థితిలో ఉన్నాను అని నీకు తెలిస్తే జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది.
పరలోక రాజ్యం నాదే అనేటువంటి భ్రమలో ఉన్నావేమో. ఈ వాక్యాన్ని బట్టి లేదు లేదు, పరలోక రాజ్యమునకు నేను అర్హురాలను కాదు, అర్హుణ్ణి కాదు అనే విషయం నీకు తెల్లంగా తెలిస్తే పరలోక రాజ్యం ప్రవేశించడానికి నీవు జాగ్రత్త పడతావు. హల్లెలూయా. 2 విషయాలను మనం ధ్యానం చేసుకున్నాం కదా. మొదటి విషయం, వారు ఆశించినట్లుగా చెడ్డ వాటిని మనం ఆశించకూడదు. రెండవ విషయం, వారు విగ్రహారాధన చేసినట్లుగా మనం విగ్రహారాధన చేయకూడదు. మనలో ఎవరు ప్రత్యక్షంగా విగ్రహారాధన చెయ్యరు, కానీ పరోక్ష విగ్రహారాధన అనేది జరుగుతుంది. పరోక్ష విగ్రహారాధన అంటే ఏంటి అనే విషయాన్ని కూడా మనం ధ్యానం చేసుకున్నాం. మూర్ఖతను అగుపరుచుట, మాయా విగ్రహాలను, గృహ దేవతలను పూజించుటను పాపముతో సమానం. మూర్ఖత్వం అంటే ఏంటి? చెబుతున్న వినకపోవడం మూర్ఖత్వం. దైవజనుడు చెబుతున్న వినకపోవడం మూర్ఖత్వం. సహవాసానికి రమ్మని పిలిచినను రాకపోవడం మూర్ఖత్వం. ఎందుకు రమ్మంటారు దైవజనులు? ఆత్మ సంబంధమైన ఆహారం, పరలోక రాజ్యంలో ప్రవేశపెట్టేటువంటి జీవాహారము చేత నిన్ను భుజింపజేసి, నిన్ను తృప్తి పొందింపజేసి, ఈ ఆహారం అనబడేటువంటి సిద్ధులలో నూనెని సమృద్ధిగా నింపితే అప్పుడు సిద్ధులలో నూనెను ఉంచుకున్నవాడు పరలోక రాజ్య ప్రవేశము దక్కుతుంది, కారకుడవుతాడు, అర్హుడవుతాడు. హల్లెలూయా. ఈ సిద్ధులలో నూనె లేకపోయిన వాళ్ళు బుద్ధిహీనులు. బండ మీద కాదు, ఇసుక మీద ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిహీనులను పోలిన వారు, బుద్ధి లేని కన్యకులు నిత్య నరకాగ్ని పాలవుతారు. వీరే నేను నిలిచి ఉన్నాను, నేను పరలోక రాజ్యం ప్రవేశిస్తాను అని భ్రమలో, యామరిపాటులో బ్రతికిన వాళ్ళు. కడక వాళ్ళ యొక్క స్థితి ఏమైంది? నిత్య నరకాగ్ని పాలైంది. అందుకే పౌలు భక్తుడు తాను నిలుచున్నానని తలంచువాడు పరిపోకుండా జాగ్రత్తగా చూచుకోవాలి. పరలోక రాజ్యం ప్రవేశించినట్లుగా మనల్ని మనం కట్టుకోవాలి. పరలోక రాజ్యం ప్రవేశించినట్లుగా మనల్ని మనం సిద్ధపాటు చేసుకోవాలి. పరలోక రాజ్యం ప్రవేశించినట్లుగా మనల్ని మనం దిద్దుబాటు చేసుకోవాలి. ఈ దినం మన అంశం ఏంటంటే వ్యభిచరించకయుందుము. హల్లెలూయా. ఆ మాటను చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేదనగా, మన పితరులందరూ మేఘము కింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి. ఎలానగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది తాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక అరణ్యంలో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డ వాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి, మరియు వారి వలె మనం వ్యభిచరింపక ఇందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. 12 తాను నిలుచున్నానని తలంచుకుని వాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. చాలా ఈ దినం మన ధ్యానం కొరకు 8 మరియు వారి వలె మనం వ్యభిచరింపక ఉందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమునే 23,000 మంది కూలిరి. ఈ అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. తలలు వంచండమ్మ, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువైన దేవా, మీరు మాతో మాట్లాడుతున్నందున మేము బ్రతకగలుగుతున్నాం. కరుణా సంపన్నుడా, కనికర పూర్ణుడా, దయాదాక్షిణ్య పూర్ణుడువైన దేవా, గడిచిన వారం మీరు మాట్లాడారయ్యా, మీకు స్తోత్రం. ఈ వారం కొరకు మీరు కొనసాగిస్తున్న కొనసాగింపును బట్టి మీకు స్తోత్రం. వ్యభిచరించినందున ఒక్క దినముననే 1,000 కొలది నీ ప్రజలు అనబడినటువంటి వారిని నీవు మరణానికి అప్పగించావు. ఈ దినాన వ్యభిచరిస్తే మమ్మును కూడా 2వ మరణం అనబడేటువంటి నరకానికి అప్పగిస్తావని దేవా, నీవు మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి వందనాలు. దీనిలో ఉన్నటువంటి గూఢార్థం ఏమిటో, మర్మయుక్తమైనటువంటి వాక్కులేంటో, ప్రత్యక్ష విగ్రహారాధన, అలాగే ప్రత్యక్ష వ్యభిచారము,
పరోక్ష వ్యభిచారం ఏంటో పరిశుద్ధాత్మ తండ్రి మీరు మాకు విశదపరచబోతున్నందుకు వందనాలు తండ్రి. మీ ఆత్మ స్వాధీనమందు నన్ను మమ్మునుంచండి. నాలో నుండి విడుదల చేస్తున్న ప్రతి మాట నీదై, ప్రతి ఉపమాన అలంకారం ఇక్కడ ఉన్న బిడ్డలకు అర్థవంతంగా అర్థం అవడానికి నాయన నన్ను మీ ఆత్మతో నింపి నడిపించండి. చీకటి కార్యాలు లయపరచండి. సమయోచితంగా సందర్భానుసారంగా సమస్తము సమకూడి మేలుకరంగా ఈ వాక్యం మా హృదయాలలో విత్తబడి నూరంతలుగా మేము ఫలించుటకు కారణంగా ఉండుటకు సహాయం చేయండి. మమ్మల్ని బలహీనపరిచే ఏ ఆత్మకు మేము అప్పగింపబడక, నిద్రమత్తుకు అప్పగింపబడక, అతీతంగా నీ వాక్యం మా హృదయంలో కట్టబడడానికి మీ కృప ఇవ్వండి. ఈ దినం నీ పరిశుద్ధ పాదాల యొద్దకు తీసుకొచ్చినటువంటి నీ బిడ్డలందరినీ నీ వాక్యముతో నింపి బలపరచమని యేసు అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకుని పొందుకొని నాం పరమ తండ్రి, ఆమేన్. ఒక కథ చెప్తున్నట్టుగా చెప్తాను, నన్నే చూడండమ్మా. ఇక్కడ వ్రాయబడిన మాట, మనము వారి వలె వ్యభిచరింపక యుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినాన 23,000 మంది కూలిరి. ఒకే ఒక్క దినం ఇశ్రాయేలీల జనాంగం వ్యభిచారం చేసిందట. దేవుని వాక్యంలో ప్రభువు సుస్పష్టంగా ఆజ్ఞలలో ఒక ఆజ్ఞగా ఇచ్చిన ఆజ్ఞ ఏంటో తెలుసా? వ్యభిచరించకూడదు. ఇది ఆజ్ఞ. ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ, వ్యభిచరించకూడదు. ఇశ్రాయేలీలకి వ్యభిచరించకూడదు అనే విషయం తెలుసా లేదా? హల్లెలూయా. ఈ దినాన ఆత్మీయ ఇశ్రాయేలీలు అనబడేటువంటి మనకు కూడా సుస్పష్టంగా తెలుసు, వ్యభిచరించకూడదు. వ్యభిచరిస్తే దేవుని యొక్క కోపం ఇశ్రాయేలీల జనాంగం మీదకు వచ్చి ఒక్క దినాన 1,000 కొలది ప్రజలు, అక్కడ సంఖ్య 23,000 ప్రజలు. ఎవరు చంపుకున్నారండి? తన ప్రజలను తానే చంపుకున్నాడు దేవుడు. అలాంటిది తన ప్రజలను తానే నరకానికి అప్పగించలేడా? ఈ పాపముతో చనిపోయినటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఇక్కడ ఏ పాపం చేశారు వాళ్ళు? ఆజ్ఞ అతిక్రమము పాపము. ప్రభువు ఏం చెప్పుకుంటూ వస్తున్నారంటే, మోషే ద్వారా 10 ఆజ్ఞలు ఇచ్చారు. ఆ ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ, వ్యభిచరింపకూడదు. ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట గురించి ఏం చెప్పారంటే, ఒక స్త్రీతో కానీ ఒక పురుషునితో కానీ పాపము చేయడం కాదు, మోహపు చూపు చూస్తేనే వ్యభిచారము. మనం ఏ చూపుతో చూస్తున్నాం అనేది మనకు తెలుసు. అందుకని దేవుని వాక్యాన్ని బట్టి మన చూపులు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా. దేవుని వాక్యం ఆషామాషి కాదు. దేవుని మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఆయన నోట 2 అంచుల ఖడ్గము ఉంది. ఆ ఖడ్గం ఏదో కాదు, దేవుని యొక్క మాట. చాలామంది దేవుని యొక్క వాక్యాన్ని చాలా తేలికగా, టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటూ ఉంటారు. అందుకే దేవాది దేవుడు సమస్తము ఎరిగి, రహస్యాలను ఎరిగి ఈ దినం ఈ సంఘముతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. వ్యభిచారం అంటే ఏంటో మనకు తెలుసు. అంతేకాదు, మోహపు చూపుతో చూడడమే వ్యభిచరించడం దేవుని దృష్టిలో అనే విషయం కూడా మనకి తెలుసు. అందుకే యోసేపు తన జీవితంలో జారత్వము నుండి, వ్యభిచారము నుండి దూరంగా పారిపోయాడు. హల్లెలూయా. అది దేవుని దృష్టికి పాపము, అది దేవుని దృష్టికి దుష్కార్యము. హల్లెలూయా. ఐగుప్తు దేశంలో యోసేపు పొతీఫర్ ఇంటిలో ఉంటూ ఉన్నప్పుడు, పొతీఫర్ భార్య అన్యురాలు. ఆ అన్యురాలు రూపవంతుడైనటువంటి యోసేపు మీద కపటముగా ఎలా ఉంది? ద్రోహం. తన భర్తకు ద్రోహం చేసి పరాయి పురుషుని ఆమె ఏం చేస్తుంది? ఆశిస్తుంది. అంతవరకు ఆమె మోహముతోనే చూసింది. ఎవరిని? యోసేపుని. కానీ యోసేపు తన చూపులతో చూపు కలిపినవాడు కాడు. ఎందుకు? అతడు అబ్రహాము సంతానమే, అతడు ఇశ్రాయేలీయుడే, అతడు మనవలే క్రైస్తవుడే. తన దేవుడు తనకిచ్చినటువంటి కట్టడేంటో, విధేంటో, ధర్మమేంటో
ఆజ్ఞ ఏంటో, ఆజ్ఞ అతిక్రమమే పాపం అనే విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. ఈ మ్యాటర్ అనేది చాలా సీరియస్ మ్యాటర్. ఎందుకంటే యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి దృష్టాంతములుగా దేవాది దేవుడు పెడుతూ ఉన్నాడు, వ్రాయిస్తున్నాడు. ఇప్పుడు చూడండి, అయితే యోసేపు తన జీవితంలో దుష్కార్యము అనబడేటువంటి చెడ్డ కార్యము, సత్క్రియ కాదు ఇది, దుష్క్రియ, దీని నుండి దూరంగా పారిపోయాడు. తప్పు చేసినోడు పారిపోవలసి వస్తుందండి, కానీ తప్పు చెయ్యకుండానే ఇతడు దూరంగా పారిపోయాడు. అలాగే మన జీవితంలో కూడా దేవుని వాక్యానికి విరోధమైనది ఏదైనా, ఇప్పుడు వచ్చినటువంటి ఈ సబ్జెక్టు గురించే కాదు కానీ దేవుని వాక్యములకు విరోధమైనది అది పాపం అయితే దాని నుండి మనం దూరం అయిపోవడానికి, దాని నుండి దూరంగా పారిపోవడానికి మనల్ని మనం ఏం చేసుకోవాలి? కంకణబద్ధులమై ఉండాలి, మన మట్టుకు మనం. హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యము అది సత్యం, అది మన మీద నేరారోపణ చేయుటకు మనం అవకాశం ఇవ్వకూడదు. తన జీవితంలో పాపము నుండి దూరంగా పారిపోయాడు, దుష్కార్యము నుండి దూరంగా పారిపోయాడు అన్నాడు. దేవుడికి సంతోషం కలిగింది. హల్లెలూయా. కానీ దావీదు అభిషక్తుడే దేవుని వాక్యంలో ఉరియా భార్యతో వ్యభిచారం చేసినందున దేవుడు అన్నాడు, నువ్వు దుష్కార్యము చేసితివి. అంటే దీని అర్థం ఏంటంటే అభిషక్తులు కూడా ఇటువంటి దుష్కార్యములు ఏమవుతున్నారు? పడిపోతున్నారు. క్రైస్తవులు కూడా ఇటువంటి దుష్కార్యములో పడిపోతున్నారు. అంటే విశ్వాసులు కూడా ఇటువంటి దుష్కార్యంలో పడిపోతున్నారు. ఎందుకు పడిపోతున్నారు అనేది కూడా మనం ఈ దినం ధ్యానం చేసుకుందాం. కానీ ఏదేమైనా ఇది పాపము దేవుని దృష్టిలో. వ్యభిచరింపక యుందుము, వారు వ్యభిచరించినందున ఒక్క దినమున 23,000 మంది దేవుని చేత చంపబడిరి, రోగమునకు అప్పగింపబడిరి, ఇప్పుడు మరణమునకు అప్పగింపబడిరి. మనము వ్యభిచారం అనే పాపములో ఉందుమా, నరకం అనబడే 2వ మరణమునకు దేవుడు మనల్ని అప్పగిస్తాడు. పాపం అంటే ఏంటి? వ్యభిచారం చేయడమే కాదు, మోహపు చూపు చూడడం. ఎవరైనా పాపములు ఉన్నారనుకో, వాళ్ళను చూడడం కూడా పాపమే, వాళ్ళను చూడడం కూడా పాపమే. అంతేకాదు మొబైల్స్లో అశ్లీల దృశ్యాలు చూడడం కూడా పాపమే. ఇదంతా వ్యభిచారం కిందకి వస్తుంది, వ్యభిచారం కిందకి. పాపము అనే దానినే మనం అసలు చూడకూడదు, ఇంకా చేయడం ఏంటి? చూడడమే పాపం. దేవుడు మోహపు చూపుతో చూడడమే అన్నాడా లేదా? చూడడమే అన్నాడా? ఇప్పుడు మొబైల్లో అశ్లీల దృశ్యాలు చూడడమే పాపం. అంతేకాదు ఒక భార్య ఉండగా పరాయి భార్యను ఆశించడం కూడా పాపమే. క్రైస్తవుల్లో కూడా భార్యలు ఉంటూ ఉంటారు, పరాయి వాళ్ళ మీద వీళ్ళు ఆశ పెట్టుకుంటూ ఉంటారు. అది ఎవ్వరికీ తెలియదు అనుకుంటారు. అసలు పరలోకం నరకం ఇచ్చేదే రహస్యమది చూచున్న దేవుడు. నువ్వు మనుష్యులు తెలియనట్టుగా మేనేజ్ చేయొచ్చు, కానీ దేవుని యొక్క కన్నులు మాత్రం నువ్వు కప్పలేవు. చాలా జాగ్రత్తగా వినండి. దేవాది దేవుడు ఊరికి ఏది మాట్లాడు అనే విషయం నాకు తెలుసు, ఆ సంగతి కూడా నాకు తెలుసు. జాగ్రత్త, జాగ్రత్త. మనము దేవుని బిడ్డలము, యథార్థత ముఖ్యము. యథార్థత, యథార్థత. దేవుని యొక్క ఉచితమైన కృపలో ఈ దినాన భార్య భర్తలము ఐక్యపరచబడిన వారమై ఉన్నాం. హల్లెలూయా. ఎందరికీ ఈ భాగ్యం లేదు తెలుసా? 40 సంవత్సరాలు వచ్చినా కూడా వివాహాలు కాని పురుషులు నాకు తెలుసు. వివాహాల కోసం పడిగాపులు పడుతున్నటువంటి పురుషులు కూడా నాకు తెలుసు, స్త్రీలు కూడా నాకు తెలుసు. కానీ దేవాది దేవుని యొక్క ఉచితమైనటువంటి కృపలో దేవాది దేవుడు మనల్ని ఐక్యపరిచాడు. ఈ బంధము దేవుని దృష్టిలో చాలా అత్యుత్తమైనది. హల్లెలూయా. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను, పాన్పు నిష్కళంకమైనది గాను ఉండవలెను అనేటువంటి మాటను దేవుడు మనకు అప్పగించాడు. హల్లెలూయా. అంటే వివాహం అన్ని విషయాల్లో ఘనంగా ఎవరించాలి? మనం. పాన్పు అనబడేటువంటి ఇరువురు కలయిక విషయంలో నిర్దోషమైనదిగా ఉండాలి అని ఎందుకన్నాడు తెలుసా?
ఎందుకన్నాడో తెలుసా? మోహపు చూపులతో ఉండొద్దు, పరాయి వారిని ఊహించుకోవద్దు, దేవుని వాక్యానికి భయపడండి, దేవుని వాక్యమునకు వణకండి గనగడ రహస్యమందు చూచుచున్నవాడే నీకు పరలోకము నరకము డిక్లేర్ చేస్తాడు. హల్లెలూయా. ప్యూర్గా ఉండగలగాలి, పర్ఫెక్ట్గా ఉండగలగాలి, దేవుని ఎదుట యథార్థంగా ఉండగలగాలి, దేవుడు గుర్తు రాగలగాలి. హల్లెలూయా. దేవుని వాక్యం గుర్తు రాగలగాలి. దావీదు అభిషక్తుడే కానీ దేవుడు గుర్తు రాలే, దేవుని వాక్యం గుర్తు రాలే. అదే అభిషక్తుడు యోసేపు గడగడ ఉనికాడండి పాపానికి. హల్లెలూయా. చాలా జాగ్రత్త సుమ, చెప్పాల్సినవన్నీ దేవాది దేవుడు సుస్పష్టంగా మనకి బోధిస్తూ ప్రబోధిస్తూ ఉన్నాడు. పాపముగా దేవుడు పరిగణించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని చాలా జాగ్రత్తగా మనము దేవుని బిడ్డలముగా పరిశుద్ధతను కాపాడుకోగలగాలి. హల్లెలూయా. మన దేవుడు పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడనై ఉన్నలాగున మీరును పరిశుద్ధంగా ఉండండి. మనము సేవిస్తున్నటువంటి దేవుడు మహాపరిశుద్ధమైన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. భార్యాభర్తల బంధాన్ని దేవాది దేవుడు అనుగ్రహించారు. ఆ బంధాన్ని గొప్పగా ఎంచవలసింది ఎవరో? మనము. హల్లెలూయా. యవనస్తులు కూడా ఆ బంధం కొరకు దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. అంతవరకు యోసేపు వలె యథార్థంగా జీవించగలగాలి. లేకపోతే దేవునికి మహాకోపం, ఆజ్ఞాతిక్రమము, పాపం. అయితే ఇక్కడ మనం ధ్యానం చేసినట్లయితే ఇశ్రాయేలీలు చక్కగా మోషే నాయకత్వంలో ముందుకు సాగుతూ ఉన్నారు. ఎక్కడికి అంటే వాగ్దాన దేశానికి సాగుతూ ఉన్నారు. ఆ సమయంలో ఒక రాజు, మోయాబు దేశానికి సంబంధించినటువంటి రాజు ఏమని మాట్లాడుతున్నాడంటే, అమోరీయుల విషయంలో ఇశ్రాయేలీల దేవుడు వాళ్ళ రాజులకు చేసినది ఈ మోయాబు రాజుకి బాగా తెలుసు. ఏం తెలుసు అంటే, వాళ్ళ రాజుల్ని దేవుడు ఎలా మట్టి కరిపించాడు, వాళ్ళ రాజ్యాన్ని దేవాది దేవుడు ఎలా నాశనం చేశాడు, ఇశ్రాయేలీలని ఆ మార్గం గుండా ఎలా నడిపించాడు, అన్నీ తెలుసు. ఎవరికే? మోయాబు రాజు అనబడేటువంటి బాలాకుకి. అయితే బాలాకుకి భయం పట్టుకుంది. నేను రాజునే, నా ముందున్నటువంటి రాజులను నాశనం చేసేసాడు దేవుడు, ఈ జనాంగం నాశనం చేసేసింది. ఇప్పుడు నేను రాజునే, నా దేశం మీదగా వస్తున్నారు, నాకు కూడా అదే గతి పట్టేలాగా ఉంది అని భయం కదా. ఆ భయంలో ఏం చెయ్యాలన్నా తనకి శక్తి చాలదు, బలము చాలదు. ఆ టైంలో బిలాము గురించి విన్నాడు. బిలాము ఎవరంటే దేవుని దాసుడు. హల్లెలూయా. బిలాము ఎవరంటే దేవుని ప్రవక్త. హల్లెలూయా. అయితే బిలాముకు దేవుడిచ్చినటువంటి కృపావరం ఏంటంటే, అతడు ఆశీర్వదిస్తే ఆశీర్వాదం, శపిస్తే శాపం. ఈ విషయం అతను దృష్టికి వచ్చి అతను అనుకున్నాడు, ఈ జనాంగాన్ని నేనేమి చేయలేను కాబట్టి ఆ దైవజనుడు, ఆ ప్రవక్త ఆశీర్వదిస్తే ఆశీర్వాదం అంట, శపిస్తే శాపం అంట. అందుకని నేను ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఈ ఇశ్రాయేలీల జనాంగాన్ని శపించమని వేడుకుంటాను. ఎందుకు? ఆ దైవజనుడు శపిస్తే శాపం వస్తుంది, వీళ్ళు నన్నేమీ చేయలేరు, వాళ్ళు నాశనం అయిపోతారు అని బిలాం దగ్గరికి వచ్చాడు. బిలాము గురించి మీకు అందరికీ తెలుసు. మొదటగా దేవుడు బిలాముని వెళ్ళొద్దు, వాళ్ళు ఆశీర్వదింపబడిన ప్రజలు అన్నాడు. ఆ తర్వాత మరలా వాళ్ళు ఎక్కువ దోపుడు సొమ్ము, దుర్నీతి వలన కలుగు బహుమానం, అంటే దుర్నీతి వలన అదే డబ్బు తీసుకొచ్చి, ఇంకా పెద్ద అధికారంలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి బలవంతం చేస్తుంటే మరలా దేవుడి దగ్గరికి వెళ్ళడం మనందరికీ తెలుసు. అక్కడ కూడా దేవుడు ఆశీర్వాదమే నీ నోట్లో పెట్టానంటే ఆశీర్వాదాలు వచ్చేస్తున్నాయి బిలాము నోట గుండా. అర్థమైందా? ఆశీర్వాదాలు వస్తుంటే ఇప్పుడు ఈ బిలాము గురించి మనందరికీ తెలుసు, పెద్ద ఎక్కువగా చెప్పక్కర్లేదు కదా. ఇక్కడ బాలాకు రాజు అంటాడు, ఎద్దు పచ్చి బీటుకుని నాకినట్టుగా నాకేస్తారు వీళ్ళు మమ్మల్ని,
నీ దగ్గరికి వచ్చాము, నీకేమో ఘనత ఇస్తానన్నాను, డబ్బు ఇస్తానన్నాను, మెప్పిస్తానన్నాను, అయితే నువ్వేంటి వచ్చి ఆశీర్వాదం పలుకుతున్నావు అంటే అతను అన్నాడు, నా దేవుడు నా నోట్లో ఆశీర్వాదం పెట్టేశాడు, నా ప్రజలను మీరు శపించడానికి వీల్లేదన్నాడు, నేను నోరు తెరుస్తున్నాను శపిద్దామని, నా నాలుక ఆటోమేటిక్గా ఆశీర్వాదాల గుండా నడుస్తుంది, ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుంది? మా దేవుడు నా నోట్లో ఆశీర్వాదం పెట్టాడు, అందుకే శపిద్దామని అనుకుని వెళ్ళాను, కానీ నేను శపించలేకపోతున్నాను, ఆశీర్వదిస్తున్నాను. ఇది మారనిది. ఏది? ఇది మారనిది. అయితే ఏంటి బాలకు, మరి ఏదో ప్లాన్ చేయి, ఏదో ప్లాన్ చేయవయ్యా, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, వాళ్ళు నాశనం అవ్వాలి, వాళ్ళ మీదకి శాపన రావాలి అంటే ఈ బిలాము అన్నాడు, మా దేవుడు చాలా ప్యూర్ పర్ఫెక్ట్, ప్రస్తుతం వీళ్ళు దేవునికి అనుకూలంగా ఉన్నారు, అందుకని దేవుడు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటాడు, ఎవ్వరూ కూడా ఏమి చేయలేవు, ఎందుకంటే వాళ్ళ పక్షంగా ఉన్నది దేవుడు. ఏ శత్రువు ఏమి చేయలేడు, ఏ కార్యము కూడా వాళ్ళకు విరోధంగా వర్ధిల్లదు. అందుకని ఒక ప్లాన్ నా దగ్గర ఉంది. ఏమి లేదు, మా దేవుడు చెప్పాడు వ్యభిచరింపకూడదు అని చెప్పాడు, మా దేవుడు చెప్పాడు విగ్రహ అర్పితమైన వాటిని భుజింపకూడదు అని చెప్పాడు. మీ అందరికీ తెలుసా విగ్రహ సంబంధితమైనవి భుజింపకూడదని? తెలుసా మీ అందరికీ? తెలుసు. అందుకే కదా పాత నిబంధన భక్తుడు దానియేలు తన దేహాన్ని అపవిత్రపరుచుకోకూడదని ఏం చేశాడు? రాజుగారి భోజనము, రాజుగారి పానం చేసేటువంటి ద్రాక్షరసాన్ని కాలదన్నుకున్నాడు. ఎందుకు? దేవుని వాక్యం సెలవిస్తుంది విగ్రహ సంబంధమైన వాటిని తినకూడదు. అపోస్తలుల కార్యాల్లో కూడా అన్యజనులమైనటువంటి మనకు దేవుడిచ్చింది ఏంటో తెలుసా? ఒక్కసారి ఆ మాట చూపిస్తున్నా. అపోస్తలుల కార్యములు 15:19. కాబట్టి అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను, ఏమన్నాడు ఇక్కడ? విగ్రహ సంబంధమైన అపవిత్రత. అపవిత్రులు, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, అపవిత్రులు నరకంలో ఉంటారు. విగ్రహ సంబంధితమైనటువంటి అపవిత్రత కూడా ఉంది. దీన్ని ద్వారా అపవిత్రపరచబడిన వాళ్ళు కూడా ఎక్కడ ఉంటారు? నరకంలో ఉంటారు. కాబట్టి అన్ని జనుల నుండి దేవుని వైపుకు తిరుగుచున్న వారిని మనం కష్టపెట్టగా విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును అంటే వ్యభిచారము, రెండు పక్క పక్కలు ఉన్నాయి లేదా? రెండు పక్క పక్కలే చూపిస్తాను మీకు. రెండు ఎక్కడ? పక్క పక్కల చూడండి. అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలనని నా అభిప్రాయము. 28. విగ్రహములకు అర్పించిన వాటిని అంటే ఏంటి? విగ్రహములకు అర్పించిన వాటిని అంటే తినకూడదు. రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును ఉందా లేదా? విసర్జింపవలెను. ఈ ఆవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారము మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, అది మీకు క్షేమం. అంటే వీటి నుండి దూరంగా పారిపోతే, యోసేపు దూరంగా పారిపోయాడు లేదా? క్షేమమా కాదా అతనికి? మేలా కాదా? పరిశుద్ధాత్మకు మాకు తోచింది అంటే దేవుడు. ఇక్కడ చూడండి, ఎవరికి తోచింది? పరిశుద్ధాత్మ దేవుడు అంటే త్రియేక దేవుడు, మన దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. సృష్టిని కలుగు చేసింది కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. మనుష్యుని కలుగు చేసింది కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు చెప్పింది కూడా ఆ దేవుడు సృష్టికర్త. చెప్పారా లేదా స్పష్టంగా? ఇందులో మన ధ్యానంలో ఏమేమి ఉన్నాయి? విగ్రహారాధనకు సంబంధించిన అపవిత్రత అంటే విగ్రహములకు అర్పించిన వాటిని మనం తినకూడదు. జారత్వము అంటే వ్యభిచారం మనం చెయ్యకూడదు. ఇలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తారో దీనిని బట్టి పాస్టర్ గారికి తోచిందా, పరిశుద్ధాత్మకు తోచిందా? చెప్పండి. పాస్టర్ గారిక, పరిశుద్ధాత్మగా? పరిశుద్ధాత్మకు తోచింది. కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. ఈ మాట చాలా ప్రాముఖ్యం, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏం పోకుడి? మోసపోకుడి. అంటే మోసపోయేటువంటి ప్రమాదం ఉందని అర్థం చేసుకోండి, తర్వాత చెప్తాను వాక్యం. జారులైనను, జారులు అంటే ఎవరో? వ్యభిచారులు. విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆళంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు అనగా పరలోక రాజ్యమునకు వారసులు కానేరరు. పాస్టర్ గారు చెప్పారా? పరిశుద్ధాత్మ చెప్పాడా? ఇక్కడ మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను. ఇప్పుడు ఏంటి మీకు అర్థమైంది ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియకుండా ఆయనకి ఇష్టం లేదు. ఎందుకు మోసపోతాం? ఎందుకు పరలోకం ప్రవేశిస్తామని నరకం వెళ్ళిపోతాం. అందుకని దేవుడు ఏమన్నాడో తెలుసా? అపోస్తలుల కార్యాల్లో వాళ్ళు ఏమన్నారు? పరిశుద్ధాత్మకు మాకు తోచుచున్నది. విగ్రహారాధికులు లేదా జారత్వం చేయవారు, వ్యభిచారులు, విగ్రహ సంబంధితమైనది తినువారు. ఎవరు చెప్పారు ఈ మాట? ఇక్కడ మనం కొరింథీయులకు రాసిన పత్రికలో పరలోక రాజ్యం ప్రవేశించరు. ఇప్పుడు మనకి బాగా క్లారిటీ వచ్చింది. ఇప్పుడు వ్యభిచారం అంటే ఏంటంటే ప్రత్యక్షంగా చేసిన వ్యభిచారమే, పరోక్షంగా చేసిన వ్యభిచారమే, మోహపు చూపుతో చూసిన వ్యభిచారమే, అక్కడక్కడ వాళ్ళు వీళ్ళు పాపములు ఉంటే చూసిన వ్యభిచారమే, ప్రేరేపింపబడిన వ్యభిచారమే, మోహపు చూపుతో చూసిన వ్యభిచారమే, నిజంగా వ్యభిచారం చేసిన వ్యభిచారమే. అర్థమైందా? రెండోది ఏంటి? విగ్రహ సంబంధితమైనది తినకూడదు. అసలు విగ్రహ సంబంధమైన అసలు ముట్టేయకూడదని కూడా ఉంటుంది వాక్యంలో. అంటే విగ్రహానికి సంబంధించినది తినవచ్చా? తింటే ఏంటి? పాపం. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది ఇశ్రాయేలీయులకు తెలిసిన విషయం, బిలాముకు కూడా తెలిసిన విషయం. దైవజనుడు ఎప్పుడూ కూడా దేవుని యొక్క ప్రజలను దేవుని వాక్యానుసారంగా కట్టగలగాలి. కట్టలేదు అంటే అతడు ఏ ప్రలోభములోనో పడిపోయాడు, ఏ ప్రలోభానికో అతడు లొంగిపోయాడు, లేదా మోసం చేసే అపవాదికి ఆహుతి అయిపోయాడు. ఇక్కడ బిలాము కూడా ఏమైపోయాడంటే అమ్ముడు పోయాడు. దేనికి అమ్ముడు పోయాడు బిలాము అంటే, రాజుగారంట డబ్బిస్తాడంట, బహుమానం ఇస్తాడంట, ఘనత ఇస్తాడంట, గౌరవం ఇస్తాడంట, మంచి పొజిషన్ ఇస్తాడంట. పాపం బిలాము ఇప్పుడు ఇక్కడున్నాడో ఇక్కడ నుంచి ఎక్కుతాడనమాట. ఎక్కడికే? అజ్ఞానం. అదే మోసపోవడం. అజ్ఞానం అదే మోసపోవడం. అపవాది తంత్రములు ఎరగని వాళ్ళము కాదు, ఏర్పరచబడిన వాళ్ళను సహితము అపవాది మోసం చేస్తాడు, మోసం చేస్తాడు. అపవాది తంత్రాలు మనం ఎరగని వాళ్ళం కాదు. ఎవరిని గర్జించు సింహము వలె ఎవరిని మింగుదామా అని అపవాది వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు బిలాము దేవుని యొక్క సేవకుడు, మోసంలో పడిపోయాడు, అపవాది కుయుక్తులో పడిపోయాడు, కుట్రలో పడిపోయాడు. దేవుణ్ణి విడిచి, దేవుణ్ణి మరిచి, దేవుడు అసలు తినని ఎందుకు దైవజనుడిగా ప్రవక్తగా నియమించాడో వాటన్నిటిని గాలి కుదిలి తన ముందు ఏం కనబడుతుందో తెలిసినప్పుడు రాజుగారు నన్ను కనపరుస్తారు, రాజుగారు నాకు బహుమానం ఇస్తారు, రాజుగారు నన్ను హెచ్చిస్తారు, రాజుగారు నన్ను అలా చేస్తారు, నన్ను ఇలా చేస్తానని అంతటి వాడు పడిపోయి దానిని దక్కించుకోవడం కోసం ఇశ్రాయేలీలకు ఉరివడ్డమని బాలాకుకు బోధ చేస్తున్నాడు. ఈ మాట పేతురు రాస్తారో, ఈ మాట ప్రకటన గ్రంథంలో యోహాను కూడా రాస్తారు. అమ్ముడు పోయాడు,
అమ్ముడు పోయి అంటున్నాడు, దేవుని ప్రజలను కాపాడుకోవలసినోడు, కట్టుకోవలసినోడు, పరలోకంలో నిలబెట్టుకోవలసినోడు వీటి విషయంలో ఏవైపోయి అమ్ముడు పోయి ఏమంటాడో తెలుసా? బాలాకు, ఏం లేదు, మా దేవుడు విగ్రహారాధన చేస్తే, విగ్రహానికి సంబంధించినవి తింటే మా దేవుడు కోపగిస్తాడు, ఆయనే శపిస్తాడు. రెండో మాట ఏంటో తెలుసా? వ్యభిచారం చేస్తే మా దేవుడికి అస్సలు ఇష్టం ఉండదు, అస్సలు ఇష్టం ఉండదు. అందుకని నేను ఒక ప్లాన్ ఇస్తున్నాను చూడు, అందమైనటువంటి అమ్మాయిల్ని నువ్వు నిలబెట్టు, విగ్రహానికి సంబంధించినటువంటి పలహారాలన్నీ వాళ్ళ చేతుల్లో పెట్టు, వాళ్ళు వీళ్ళని ప్రేరేపించేలాగా చెయ్యి. ఆటోమేటిక్గా వాళ్ళ పురుషులు మోయాబు రాండ్రు అనబడే స్త్రీలతో పాపం చేస్తారు, వాళ్ళ పెట్టిన తింటారు, ఫినిష్. ఏం చేయక్కర్లేదు నువ్వు. మన చేతికి మట్టి అంటుకోదు, కాలికి మట్టి అంటుకోదు. ఏ దేవుడు వాళ్ళ ఆశీర్వదింపబడిన ప్రజలు అన్నాడో, ఏ దేవుడు నా నోటులో ఆశీర్వాదాన్ని పెట్టాడో, ఆటోమేటిక్గా నాతో కానీ నీతో కానీ ఎవరితో కూడా పని లేకుండా ఆయన సుప్రీం ఖచ్చితంగా వీళ్ళని చంపుతాడు, నాశనం చేస్తాడు. చూసారా దైవజనుడు ఎలాగ అమ్ముడు పోయాడో? దైవజనుడు ఏమయ్యాడు? అమ్ముడు పోయాడు. దేనికి? డబ్బుకి, ఘనతకి, పేరు ప్రఖ్యాతులకి, మరేదో 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 కావాలని అమ్ముడు పోయాడు. ఎవరికి దాసోహం అయిపోయాడు? ఒక్క మాట చెప్పనా? ఎవరికి ద్రోహం చేశాడు? దేవునికి. ఎవరితో కలిశాడు? ఎవరితో నిబంధన? తనకే, దేవునితో. కానీ నిబంధన చేసింది ఒకడితో, జీవిస్తున్నది మరొకడితో. అంటే దీని అర్థం ఏంటంటే, పెళ్లి చేసుకున్నది ఒకడినే, కాపురం చేస్తున్నది మరొకడితో. ఇప్పుడు బిలామే ఏం చేశాడు? వ్యభిచరించిన వాడు అయిపోయాడు. దాని అర్థం వ్యభిచారం అంటే మనం ఎంతవరకు ప్రత్యక్ష వ్యభిచారం కోసము లేదా మోహపు చూపు కూడా వ్యభిచారమే అని మనం ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు తాను కొనినటువంటి దేవదేవుణ్ణి విడిచి దైవ వాక్యానికి విరోధంగా మనము బ్రతికామనుకో, దాని అర్థం ఏంటో తెలుసా? వ్యభిచారం అనేటువంటి పాపంలో మనం ఉన్నట్టు. ఇది ఒక పాయింట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బిలాం ఏమయ్యాడు దేవుని దృష్టిలో? వ్యభిచారి. వ్యభిచారులు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారా? అందుకని బిలాము జీవితాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే గాఢాంధకారం భద్రం చేయబడింది అనే వాక్యం పరిశుద్ధ గ్రంథంలోనే ఉంది. అంటే బిలాము ఎక్కడికి పోయాడు? ఈ క్యారెక్టర్ని పక్కన పెట్టండి. ఇప్పుడు బిలాము నరకానికి వెళ్ళాడు లేదా? ఇప్పుడు చెప్పండి, నరకం ఉందా? ఎంతటి వారికైనా ఉందా? ఎలాంటి వారికైనా ఉందా? వాళ్ళు ఎంతటి వారైనా వాక్యమునకు విరోధంగా బ్రతికితే వాళ్ళకి ఏంటి? నరకం. ఇతను కొంచెం పక్కన పెడదాం. ఇప్పుడు ఇశ్రాయేలీలకు తెలుసా తెలీదా? వ్యభిచారం చేయకూడదని తెలుసు, విగ్రహార్పితమైన వాటిని తినకూడదని తెలుసు. ప్రేరేపిస్తే ప్రేరేపింపబడాలా? బలవంతులైతే ప్రేరేపింపబడతారా? బలహీనులైతే ప్రేరేపింపబడతారా? ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. వ్యభిచారం చెయ్యాలా? ఆత్మలో బలవంతులైతే చేస్తారా? బలహీనులైతే చేస్తారు. మోహపు చూపుతో చూడాలా? ఆత్మలో బలవంతులైతే చూస్తారా? బలహీనులైతే చూస్తారా? చూస్తారు. స్వరక్తమిచ్చి సంపాదించి నిబంధన చేసుకున్నటువంటి యేసుక్రీస్తును కాదని, అంటే వాక్యాన్ని కాదని కాలదనుకుని వాక్యమునకు విరోధముగా బలవంతులైతే బ్రతుకుతారా? బలహీనులైతే బ్రతుకుతారా? ఇప్పుడు చెప్పండి, బలవంతులు ఎక్కడికి వెళ్తారు? బలహీనులు ఎక్కడికి వెళ్తారు? మనం ఏ కోవకు చెందిన వాళ్ళమో నాతో చెప్పొద్దు, కానీ మనల్ని మనం పరీక్షించుకుందాం. పరలోకమా, నరకమా? నిత్యరాజ్యమా, నిత్య నరకమా? బిలాము కావాలని వెళ్ళాడా? ఎందుకు పడిపోయాడు? పడిపోయాడు కాబట్టే నరకానికి పోయాడు. నువ్వు కూడా యామరిపాటుతో బ్రతికావనుకో, అన్నీ తెలిసి తెలియలేనట్టుగా బ్రతికావనుకో, దేవుడంటే భయభక్తులు కనుపరచాలని, భయముతో ఒడుగుతూ ఉండాలని తెలిసి కూడా నిర్భయులు అయిపోయామనుకో, మనం కూడా ప్రేరేపింపబడిపోతున్నాం అనుకో, మనం కూడా నిత్య నరకాగ్ని పాలు అయిపోవడం ఖాయం.
ఇది దేవుడు చెప్తున్న వాక్యం. ఇంకా కాస్త ముందుకెళ్తే ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలుకి తెలుసా తెలియదా వ్యభిచరించకూడదని బోధ వచ్చింది, విగ్రహ సంబంధమైనవి తినకూడదని వాళ్ళకి తెలుసు. అంతవరకు నాయకత్వములో చక్కగా వీటన్నిటికీ దూరముగా ఉంటూ వాళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు మోయాబు రాండ్రు ఎంత అందంగా రెడీ అయ్యి మోహపు చూపులు చూచి వ్యర్థమైన కార్యక్రమాల కోసం వాళ్ళు ప్రేరేపిస్తుంటే వీళ్ళు వెళ్ళాలా? డ్రింక్ అంటే ఎంతమందికి ఇష్టం అండి? డ్రింక్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు లేరు కదా. డ్రింక్ పోనీ మాజా అనుకోండి, ఏదన్నా అనుకోండి, అవునా? మంచి ఆకలితో ఉన్నాం, ఉపవాస ప్రార్థన 3 అయ్యింది, 3:30 అయిపోయింది. ఈరోజు 3:30 అయిపోయేటడికి డ్రింక్ బాటిల్స్ ఇక్కడ పెట్టాను. నేను ఏం పెట్టాను? డ్రింక్ బాటిల్స్ పెట్టి గ్లాసులు వేస్తున్నాను. అప్పుడు మీకు అబ్బా పాస్టర్ గారు డ్రింక్ ఇచ్చేలాగా ఉన్నారు, ఇప్పుడు పర్వాలేదు, అసలు మామూలుగానే కడుపులో ఏమైంది కాలుతుంది, ఈ టైంలో డ్రింక్ తాగితే మాత్రం ఇందులో తప్పేం లేదులే, మనం ఒకటే, మేమేమనుకోం, అనుకుంటాం ఖచ్చితంగా. నేనైతే అనుకుంటాను, ఆకలితున్నప్పుడు ఎవరన్నా డ్రింక్ వేసి తబ్బా అనుకుంటాను. ఇప్పుడన్నా అనుకుంటారు లేదా? అయిందా? అయితే ఇస్తే తీసుకుంటారు, ఇందులో తప్పేమన్నుందా? డ్రింక్ తాగొద్దు అన్నాడు దేవుడు, అనలేదా? అందులో మీ ఎదురుగుండా విషం సొక్కేసాను. ఆ డ్రింక్ బాటిల్ మీ ఎదురుగుండానే విషం తాగితే చస్తాం అనే విషయం ఎవరికి తెలుసు? మనకే తెలుసా? తెలుసు ఖచ్చితంగా. మీ అందరు ఎదురుకుంటే పెద్ద ఎక్కువ వేయలేదు, 2 లీటర్ల బాటిల్లో ఒక్క డ్రాప్ వేసాను. ఎత్తానంటే పారిపోతారా ఉంటారా? ఆశ్రమ గారంటే రేపు పొద్దున్న అడుగుదిన సహవాసంలో కలుసుకుందామండి, ప్రస్తుతానికి వద్దండి, ఉన్నాయండి, వండేసుకుని వచ్చేవండి అంటారా? మరి అప్పుడు ప్రేరేపించింది, ఇప్పుడు ఎందుకు ప్రేరేపించలేదు మిమ్మల్ని? అది చెప్పండి. తెలుసు కదా, ఆధ్యాత్మికమిస్తే చస్తామని తెలుసా, వ్యభిచరిస్తే చస్తామని తెలుసా, ఇంకా విగ్రహ సంబంధితమైన తింటే చస్తామని తెలుసా? అంటే వాళ్ళకి తెలుసు కదా చస్తామని. మరి మీరు పారిపోతున్నప్పుడు, యోసేపు పారిపోయినప్పుడు ఈ దుష్టులు ఎందుకు పారిపోలేదు అంటే వీళ్ళు బలహీనులు. ఎవరు? బలహీనులు. అందుకే దేవుడు అన్నాడు బలవంతులయుండు. నువ్వు బలహీనంగా ఉంటే పోతావు, నువ్వు బలంగా ఉంటే వెళతావు నిత్యరాజ్యానికి. అందుకే దేవుడు బలవంతులయుండు, బలహీనులై ఉండకుడి. ఇప్పుడు నీకు ఎంత ఆకలేస్తే మాత్రం అంత పెద్ద బాటిల్, అంత పెద్ద పెద్ద గ్లాసులు తెచ్చి పెడితే ఏమయ్యో నీకు తెలుసు కదా. ఇప్పుడు ఎవడో ఏదో చేస్తే నీకు తెలీదా? బుద్ధి జ్ఞానం నీకు లేదు. ఇశ్రాయేలులకి ఉందండి బుద్ధి జ్ఞానం. వాళ్ళ పాస్టర్ గారు కూడా వెళ్ళిపోయారా? ఇంకా యెహోషువ కాలేబులు కూడా వెళ్ళిపోయారా అజ్ఞాన దశలోకి? ఇక్కడంట అమ్మాయిలంట ప్రేరేపించారంట. ఏం చేశారంట? ఒక క్రైస్తవ అబ్బాయి ఉన్నాడండి, అమ్మాయి ప్రేరేపించింది, వెళ్ళాడా వాక్యంలో యోసేపు. ఈరోజు నిజంగా బలవంతులైతే పడతారా? మరి వీళ్ళకేమొచ్చింది అంటే బలహీనులు. ఆ సమయంలో దేవుని వాక్యాన్ని బట్టి బలవంతులు కావాలి. హల్లెలూయా. ఏ సందర్భానికి ఏ వాక్యం అవసరమో ఆ వాక్యము చేత మనల్ని మనం కట్టుకోవాలి, పురుకొల్పుకోవాలి, బలపరచబడాలి, నిత్య రాజ్య మహిమ కొరకు సాగిపోవాలి. ఇది ఆ శాశ్వతమైన జీవితం అయితే అది శాశ్వతమైన జీవితం. ఇది ఒక 50 సంవత్సరాల జీవితం అయితే అది యుగయుగాల జీవితం. నువ్వు కష్టపడవా ఈ జీవితం కోసం? ఎన్నో సంవత్సరాలు బ్రతకమని తెలుసు, కానీ మన పిల్లల కోసం ఏంటి మనం కూడా తినం. ఒక 50-60 సంవత్సరాలు తినడు, పొల్లు ఊడిపోయి మటన్ తెచ్చుకున్నా తినలేం, కీమ కొట్టించండి అది తినలేం, సప్లత్వే. కానీ ఎవరి కోసం అంటే శ్రమ పడుతున్నాం, మరి ఎవరి కోసం అంటే కష్టపడుతున్నాం. ఇప్పటి జీవితం అయితే కాలు మీద కాలేసి కూర్చోలేమా మనం ఇంట్లో? ఎప్పటి జీవితం అయితే. కానీ పిల్లల్ని చదివించుకోవాలి, పిల్లలకు ఆస్తి ఇవ్వాలి, అంతస్తు ఇవ్వాలని కష్టపడుతున్నావే. ఈ కొద్ది జీవితం కోసం, నీ పిల్లల కోసం, నీ మనవల కోసం నువ్వు కష్టపడిపోతుంటే యుగయుగాల జీవితం కోసం ఆత్మ సంబంధంగా ఇంకెంత కష్టపడాలి? శరీర సంబంధంగా నీ పిల్లల కోసం, నీ మనవళ్ళ కోసమే నీకు పోరాటం ఎక్కువైపోతుంటే మరి నరకానికి పోతే ఇక్కడ పెట్టావు, బంగారం పెట్టావు, వజ్రం పెట్టావు, వైడూర్యాలు పెట్టావు, రత్నరాశులతో పొదిగేసావు, నువ్వు పోయావు పైకి.
ఆ తర్వాత ఆడిపోతాడు కిందకి. పరలోకం వెళ్ళాలంటే నీ మట్టుకు నీకు ప్రయాసం ఉండాలి. శరీర సంబంధంగా నీ బిడ్డల కోసం, నీ మనవల కోసం నువ్వు పడుతున్నవే ప్రయాస, అంతకంటే అధికమైన ప్రయాస నువ్వు పడాలి, నీ బిడ్డల కోసం పడాలి. హల్లెలూయా. ఎందుకంటే ఇది అశాశ్వతమైనది, అది శాశ్వతమైనది. ఎందుకంటే ఎవరో కృపను కోల్పోతే ఆ కృపను దేవుడు మనకి ఇచ్చాడు. ఈ కృపను మనము కాలదన్నుకోకూడదు, మన పిల్ల తరాలు కాలదన్నుకోకూడదు. అది యుగ యుగాలు జీవించేటువంటి శాశ్వత రాజ్యం. హల్లెలూయా. కష్టపడు, శరీరాన్ని అణుచుకో, ఎంత కష్టమైన అణుచుకో. అది పాపం అని తెలుసు కదా, అది నిత్య నరకాగ్నికి లాగుకొని వెళ్ళిపోద్దని తెలుసు కదా నీకు. మరి ఇంకెందుకు యామరపాటు, ఇంకెందుకు టేక్ ఈజీగా తీసుకుంటావు, ఇంకెందుకు ఇంకాలే అంటావు? నరులారా తిరిగి రండిని దేవాది దేవుడు పిలుపునివ్వగా నిలవబడగలిగేటువంటి వాడు ఒక్కడ కూడా లోకంలో ఉన్నాడా? ఏ దినము మన యొక్క అంతము మనకి తెలియదు, ఏ దినము రాకడో కూడా మనకి తెలియదు. సిద్ధపడు సంఘమా, ఎత్తబడతావు. సిద్ధపడితే ఎత్తబడతావు. ఇప్పుడు చూడండి, వీళ్ళకి తెలియదా? తెలుసు. అందమైన అమ్మాయి ఎలా నవ్విందంట, పడిపోయాడంట. పడిపోయిన తర్వాత తిను అన్నదంట. ఇంకా నయ్యి ఆదాముకి భార్య ఎత్తి తిన్నాడు. వీళ్ళకి ఎవరో ఇస్తే తినేశారు. ఒక్కరోజే దేవుడు కోపం వచ్చి 23,000 మంది చచ్చిపోవడానికి కారణమైంది. ఏమంటే ఇప్పుడు మన ధ్యానంలోకి వెళ్దాం. వీళ్ళందరూ చనిపోవడానికి ఎవరు కారణమయ్యారండి? దైవజనుడు కారణమయ్యాడు. అందుకే పౌలు బాధ, ఇంత త్వరగా భిన్నమైన బోధల తట్టుకు తిరిగిపోతారనే విషయం నేను చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది. ఒకటి, నీకే గనక వాక్యం తెలిస్తే ఏ దైవజనుడు ఎలా కడుతున్నాడో నీకు తెలీదా? ఇప్పుడు నిజమే, దైవజనుడు అలా చేశాడు, నిజమే. వీళ్ళకి బుద్ధి ఉంటే వీళ్ళు తిందురా? మిగతా వాళ్ళు తిన్నారా? తినలేదు కదా. మిగతా వాళ్ళు చచ్చారా? చావలేదు కదా. ఎవరో బలహీనులు ఏమయ్యారు? పడిపోయారు. అందుకే ఇప్పుడు మనకి ఏం కావాలి? వాక్యము కావాలి. దేవుడు చెప్తున్నటువంటి వాక్యమును సందర్భానుసారంగా అప్లై చేసుకోగలిగేటువంటి ఆత్మీయ జ్ఞానము మనకి కావాలి. పరిశుద్ధాత్మ నడిపింపు మనకి కావాలి. అందుకే భక్తుడైనటువంటి పౌలు అంటాడు, మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు, తాను నిలుచున్నానని తలంచువాడు పడిపోకుండా జాగ్రత్తగా చూచుకోవాలి. ఇప్పుడు చూద్దాం, దైవజనుడు ఎంత ప్రమాదం. దూరపు కొండలు నిలుపు కదా. ఏ దైవజనుడు ఏంటో తెలదు కదా, ఎవరి బోధ ఏంటో తెలదు కదా. తెలియకపోయినా వాక్యం అంటే ఏంటో నీకు తెలిస్తే ఏ దైవజనుడు పర్ఫెక్టో తెలుస్తుంది కదా. అవును కదా. దేవుని వాక్యాలు ఏమని రాయబడిందే? వాక్యాన్ని అంట వీళ్ళు ఏం చేస్తారంట? కలుపుతారు, చెరుపుతారు. కలిపారు, చెరిపారు అనే విషయం మీకు ఎప్పుడు తెలుస్తుంది? వాక్యం ఉన్నది ఉన్నట్టుగా మీకు తెలిస్తే ఇదిగో ఇక్కడ కలిపాడు అని తెలుస్తుంది, ఇదిగో ఇక్కడ చెరిపాడు అని తెలుస్తుంది. అసలు వాక్యమే తెలియకపోతే తెలుస్తుందా మనకి? అందుకని మనకి ఏం తెలియాలి? వాక్యం. అందుకే సహవాసానికి పిలిచాడు దేవుడు మిమ్మల్ని. అందుకే విత్తబడుతున్న వాక్యమును మీరు గ్రహించాలన్నాడు. అప్పుడు మీరు 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలించడానికి ఆస్కారంగా ఉంటుంది. ఇప్పుడు జాగ్రత్తగా మనం అధ్యాయం చేద్దాం. ప్రకటన గ్రంథానికి రండి. 2వ అధ్యాయం 14 వచనం ప్రకటన గ్రంథం. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలిచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీలకు ఉరియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించేవారు నీలో ఉన్నారు. 16 కావున మారు మనస్సు పొందు, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి. కాబట్టి ఏం చేయాలి? మారు మనస్సు పొందు. లేదా లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చి ఖడ్గము చేత వీరితో యుద్ధం చేసేదను
సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుడుగాక. జయించువానికి మరుగయున్న మన్నాను భుజింపనిత్తును, మరియు తెల్లరాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును, పొందిన వానికే గాని అది మరి ఎవ్వనికి తెలియదు. దీని అర్థం ఏంటో చెప్తాను. ఫస్ట్ దీని అర్థం ఏంటో చెప్తాను. ప్రకటన గ్రంథం అంటే ఏంటంటే జరగబోయేటువంటి గ్రంథం. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో కరుణామయుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? నీ మీద కొన్ని తప్పిదాలు మోపాలి అంటే, ఇక్కడ మనం సపోజ్ మన మీద కొన్ని తప్పిదాలు మోపుతాడంట దేవుడు. ఏంటంట తప్పిదాలంటే, విగ్రహములకు బలిచ్చిన వాటిని తినునట్లు, జారత్వం చేయునట్లు, ఇశ్రాయేలులకు ఉరియొడ్డమని బాలాకుకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు మీలో ఉన్నారు. ఇప్పుడు మేము ఉన్నాం. బిలాము బోధ కాదా మాది? బిలాము ఏం చేశాడు? విగ్రహారాధన చేయండి అయ్యా, విగ్రహాలకు బలిచ్చినవి పదార్థాలు పలహారాలు అన్ని బాగా తినండి, ప్రార్థన చేసుకుంటే అన్ని శుద్ధే, పరిశుద్ధమే, అంతా శుద్ధే అన్నారా బిలాము? ఇంకేమన్నాడు బిలాము? వ్యభిచారం చెయ్యండి అయ్యా, చెయ్యండి, ప్రేరేపించడం లేదా బోధ? అనుసరించువారు మీలో ఉన్నారు అంటే, ఇలాంటి వాళ్ళని, ఇలాంటి బోధకులను అనుసరించే క్రైస్తవుల మీద దేవుడు తప్పు మోపుతున్నాడు. మారు మనస్సు పొందండి అంటే ఏంటి? అటువంటి దైవజనుల ద్వారా మీరు బోధను వింటున్నారేమో, ఆ బోధను బట్టి మీరు విగ్రహ సంబంధితమైన పలహారాలు బలులు అర్పించినవి తింటున్నారేమో, లేతే వ్యభిచారం జారత్వం చేస్తున్నారేమో, ఇది తప్పు కాదు అని అనుకుంటున్నారేమో. ఇది తప్పే. ఈ విషయంలో మీరు మారాలి. మారకపోతే పరలోకం మీకు దక్కదు. ఇది శమరి. ఏంటమ్మా? ఇది శమరి. రెండో మాట 2వ అధ్యాయము ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 20 వచనం. అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వం చేయుటకు, విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు జాగ్రత్తగా రండి. దీని అర్థం ఏంటంటే, సంఘాలు లేదా క్రైస్తవ బిడ్డలో ఏం చేస్తున్నారంటే, ఒక ఆత్మ చేత నడిపింపబడుతూ ఉన్నారు. ఇది ఏ ఆత్మ అంటే, ఏలియా దినాలలో అహాబు రాజు భార్య అయినటువంటి యెజబెలు ఆత్మ. ఏమని రాయబడిందంటే, యెజబెలును మీరు ఉండనిచ్చుచున్నారు. అది ఏం చేస్తుందంట? దాసులకి నేర్పుతుందంట మోసంతో. దాసులు అంటే ఈ బిలామేమో అక్కడ ఉన్నవాడు. ఏ బిలాము? ఈయన గారు ఒక ఆత్మ, ఈ బిలాము గారు ఒక ఆత్మ. అర్థమైందా? ఇప్పుడు ఈ ఆత్మ యెజబెలు ఆత్మ. ఇన్ని ఆత్మలు ఉన్నాయన్నమాట. ఈ బిలాము ఆత్మ జారత్వానికి, వ్యభిచారానికి, విగ్రహారాధనకి నడిపిస్తుంది. ఎగ్జాక్ట్గా ఈ ఆడాత్మ, ఇది మగాత్మ. ఈ ఆత్మ ఎక్కడికి నడిపిస్తుందంటే మనల్ని? ఎక్కడికంట? వ్యభిచారానికి. జారత్వం అంటే వ్యభిచారమే. జారత్వానికి, ఇంకా విగ్రహ సంబంధితమైన బలి అర్పణలను తినునట్లు దాసులకు నేర్పుద్ది. విశ్వాసులకు నేర్పాలంటే ఒక్కొక్కరికి నేర్పాల. దాసులకు నేర్పాలంటే, ఒక్క దాసుడికి నేర్పాడంటే 20 లక్షల సంఘం నరకం. ఒక్క దాసుడికి నేర్పితే 10,000 సంఘం. అందుకే ఎవరిని ఎంచుకుంది ఈవిడి? బిలాము దాసులకు నేర్పుతున్నట్టుందా? పాపం ఒక్క విశ్వాసం ఎట్టుకున్నాడు ఆయన. కానీ పాపం యెజబెలు ఆత్మ మాత్రం చాలా తెలివితేటలు కలిగింది. ఒక దెబ్బకి 2 పెట్టెలు మామూలు సామెత. నా సామెత అది కాదు. ఒక్క దెబ్బకి 23,000 మంది. అవునా? ఈయన గారు ఏంటి? బిలాము గారే ఒక్క దెబ్బకి 23,000 మందిని పడగొట్టాడంటే, ఇంకా అంతకంటే తెలివితేటలు కలిగిన ఆడ ఆత్మ యెజబెలు ఆత్మ ఇంకెన్ని వేల మందిని పడగొడద్దు చెప్పు. ఈయన ఒక్కొక్క విశ్వాసాన్ని పట్టుకున్నాడు.
ఈయన పాస్టర్ గారిని నట్టేసుకున్నాడు. ఎవరు? ఈవిడి. పాస్టర్ గారిని పట్టుకుంటే ఇక్కడ నన్ను పట్టుకున్నది అనుకో, సపోజ్ ఎంతోమంది పడిపోతారు. ఎవరు తెలివైన వాళ్ళు? కిరాతకమైందంట. అర్థమైందా? యెజెబెలు ఆత్మ. వీళ్ళు తన దాసులకే నేర్పుతుందంట. ఏమని నేర్పుతుంది? ఏయ్, విగ్రహారాధన తప్పు అని ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్పారు? విగ్రహ సంబంధితమైనవి తినొద్దని ఎవరు చెప్పారు? జారత్వం పాపం అని ఎవరు చెప్పారు మీకు? అందుకే కదా సంసోను ఢిల్లీలో తొడ మీద పడుకుంటేనంటే ఇద్దరు బంధమునంటే పవిత్ర బంధం అంట. ఎవరంటున్నారంటే ఈ మాట? పాస్టర్స్. ఏ బంధం అన్నారంటండి ఇది? లోతు భార్య ఎలా కనబడుతుంది దీనికి? ఆదర్శప్రాయురాలు. ఎవరో వీళ్ళు దాసులేనా? వాక్యం చెప్తున్న దాసులేనా? వరలక్ష్మి వ్రతానికి వెళ్ళమన్నాడు కదా ఒక ఆయన. మరి ఆయన్ని ఆత్మ పట్టుకుందో ఆయన దాసుడేనా? వీళ్ళెవరో దాసులు, యెజెబెలు ఆత్మతో ఉన్న దాసులు వీళ్ళు. ఏ ఆత్మ? ఈ దాసులను పట్టుకుంటుందంట ఇది. ఇక్కడేమో దేవుని వాక్యంలో రాయబడి ఉన్న మాట ఏంటంటే 14 వచ్చును, అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసినది, అవేమనగా విగ్రహములకు బలిచ్చిన వాటిని తినునట్లును జారత్వం చేయనట్లును ఇశ్రాయేలీలకు ఉరియొడ్డమని బాలాకుకు నేర్పిన. ఇశ్రాయేలీలు, పాస్టర్ గారు కాదు, ఇశ్రాయేలీలు విశ్వాసులకు నేర్పుతాడు ఈయన, ఈ ఆత్మ. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమో 20, అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది, ఏదనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజెబెలును స్త్రీలను ఉండనిచ్చుచున్నావు, జారత్వం చేయుటకు విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకు అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. మారు మనస్సు పొందుటకు ఇదంతా అంటే మారాలన్నమాట. ఇప్పుడు ఎవరెవరు మారాలి? దాసులు మారాలి, విశ్వాసులు మారాలి. ఆ దాసుడు ఎక్కడున్నాడు? బిలాం దాసుడు ఆరని అగ్నిలో ఉన్నారా లేదా? బిలాము గారు వాక్యము అమలు పరిచిన విశ్వాసులు ఎక్కడున్నారు? అవునా కదా? వీళ్ళందరూ ఏమన్నా అవ్వాలి? ఇప్పుడు మారాలి. ఈ కడవరి దినాల్లో లిగిశారు. ఆయన ఏ ఆత్మ పట్టుకున్నట్టు అర్థమైంది. నేను చెప్పక్కర్లేదు ఏ ఆత్మ పట్టుకుంది. ఆయన ఏమంటున్నారో తెలుసా? ఒక ఆవిడందే ఇలాగండి, చాలా హర్ట్ అయిపోతున్నారండి. క్రిస్మస్కి వస్తున్నాము, భోజనం చేస్తున్నాము, కేక్ పెడతంటే తింటున్నాము, మీ సంతోషంలో మేము పాలు పంపులు పొందుతున్నాము, మరి మా భజనలకు మీరెందుకు రావట్లేదు? మా భజనలకు మీరెందుకు రావట్లేదు? వరలక్ష్మి వ్రతాలకి మీరెందుకు రావట్లేదు అని అంటున్నారంటే ఈ లిగిసి పాపం ఏ పాస్టర్కి తెలియదు. ఇన్ని సంవత్సరాలకి ఏ పాస్టర్కి బొలు వెలగలేదు. ఇన్ని సంవత్సరాలుగా మన ఆదిమ అపోస్తులు మొదలుకొని విగ్రహ సంబంధితమైనటువంటి అపవిత్రత పరిశుద్ధాత్మకు మాకు తోచింది అని కొత్త నిబంధన భక్తులు దాటుకునినా, పాత నిబంధన భక్తుల్ని దాటుకుని, ప్రవక్తలను దాటుకుని, వీళ్ళందరినీ దాటుకుని నేనున్నాను మనగాన్ని ఏం చేయమంటావు బాయ్? ఏం లేదు, హట్ చేయకూడదు. మనం ఏముంది? దేవా పరిశుద్ధపరిచంటే పరిశుద్ధం అయిపోద్ది. అది శుభ్రంగా తినే పరిశుద్ధం అయిపోద్దా? పరిశుద్ధపరచగలమా? ఏమని మాట్లాడుతున్నారు తెలుసా? ఈ మహానుభావుడు యొక్క బోధకే ఈ తల్లి ఎక్కడికి వెళ్ళిపోయింది తెలుసా? వరలక్ష్మి వ్రతానికి వెళ్ళిపోతారంట. వాళ్ళు ఎంత సంబరపడిపోయారంట. సంబరమే, నరకంలో నరకదూతలన్నీ సంబరంగా చూస్తున్నాయి నీ కోసం. చాలా జాగ్రత్త సుమా. ఈయనెవరు? దాసులు. విగ్రహములకు బలిచ్చిన వాటిని తినునట్లును జారత్వము చేయునట్లును అది నా దాసులకు నేర్పుతుంది, మోసగిస్తుంది. అంటే ఆ దైవజనుడు ఎంత మోసపోయాడండి. మా ఊళ్ళందరూ ఎవరు? బంధువులను సంతోష పెడుతున్నావా పాస్టర్ గారు అంటే మీకు తెలియాలి. తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఎందుకో తెలుసా? సందర్భం. ఆ పాస్టర్ గారు ఏంటో మీకు తెలియదు కదా. గంగావతి తీసుకొచ్చారంట పాస్టర్ గారు. దూరపు కొండల నులుపు. ఏం చేద్దాం? చాటర్ వేసుకుని, స్వెటర్స్ వేసుకుని వెళ్ళిపోతాం. అక్కడ ఏం చెప్తాడు? ఇవే ఉపశమనం. అయ్యయ్యో మొన్న మటన్ కూర వేసారు,
అయ్యయ్యో రమ్మన్నారు, అనవసరంగా వెళ్ళలేదు. ఒక 4 రోజుల ముందే కానీ ఈ పాస్టర్ గారు మనకు దొరుకుంటే తినేద్దుమే. అయ్యయ్యో అనవసరంగా నిష్ఠూరం అయిపోయాం, అనవసరంగా తినకుండా అయిపోయాం. ఆహా, అంటే ఎంత అనుకూలంగా ఉంటుంది ఇది, ఎంత అనుకూలంగా ఉంటుంది. ఏమండి, దేవుని వాక్యంలో ఏం రాయబడిందో తెలుసా? భార్యాభర్తల బంధం గొప్పదే, వ్యభిచార కారణమును బట్టి మరి దేనిని బట్టి కూడా భార్యను విడిచిపెట్టకూడదు. అంటే వ్యభిచారం అనే కారణం ఉంటే కానీ భార్యను భర్త కానీ భర్తను భార్య కానీ విడిచిపెట్టకూడదు. ఓ పాస్టర్ గారు అన్నారు, ఎముక సరిగ్గా సెట్ అవ్వలేదంట. ఆ ముసలి భార్యను వదిలేసి పొరుచోడిని పెళ్లి చేసుకుని, ఎముక నాకు ముందు సెట్ అవ్వలేదు, సరైన ఎముక సెట్ చేసాడు ఇప్పుడు అన్నాడు. ఆహాహాహా, నువ్వు సెట్ చేసుకుని దేవుడి మీద పెడతావా? గెహాజ్ అన్నవాడు కూడా ఎలీషా మీద పెట్టాడు. నువ్వేమో దాసుడు అయి ఉంటే దేవుడి మీద పెడుతున్నావు, నీ ఇష్టాన్ని నెరవేర్చుకుని నువ్వు పెడుతున్నావు. దేవుడు అలా చేయమన్నాడండి? అలా చేయమన్నాడా? ఎముక సెట్ అవ్వలేదంటే ఇప్పుడు ఎముక ఏమైందంట? ఇద్దరు కలిసి చేసేస్తున్నారండో ఈ సేవ. ఆ విశ్వాసం ఎంత బాగుంటారో చెప్పండి. దొంద జోగి జోగి రాసుకుంటే బూడిద తప్ప ఏం రాలద్దే? సుగంధం ఏమన్నా రాలద్దా? రాలదు. వీళ్ళందరినీ నడిపిస్తున్నది ఏ ఆత్మలు? దేవుడు ముందుగానే ప్రకటన గ్రంథంలో చెప్పాడు, బిలాము ఆత్మలున్నాయి, యెజబెల్ ఆత్మలున్నాయి. వీళ్ళు ఏం చేస్తారు? సంఘాన్ని ఈడ్చుకెళ్ళిపోతారు. ఎక్కడికి? నిత్య నరకాగ్నికి. వాళ్ళు వెళ్ళరు, వెళ్ళిన వాళ్ళను కూడా వెళ్ళనివ్వరు. ఈ రోజున భార్యలు ఉంటూనే ఉన్నారు, డివోర్స్. ఇష్టం వచ్చిన వాళ్ళు పెళ్లి చేసుకుని సేవే సేవ. ఏంటమ్మా వాళ్ళు చేసేది కూడా? ఏంటి? సేవే. అప్పుడు మీద ఇప్పుడు సేవ ఇంకా బాగా కొనసాగిపోతుందంట. చూస్తున్న విశ్వాసులేమో అప్పటికంటే ఇప్పుడు సేవ చాలా బాగా కొనసాగిపోతుంది. అయితే ఆవిడ సరైంది కాదు కానీ ఈవిడి సరైంది. సరైంది కాకపోతే దేవుడు వదిలేమన్నాడా? పడాలి, ఇంకంతే, తప్పదు. శరీర సంబంధమైన శ్రమలు అనుభవిస్తూనే ఉండాలి, దేవునిలో సాగిపోతూనే ఉండాలి. అప్పుడు దేవుడు అధిక ఫలం ఇస్తాడు పరలోకంలో. ఏదైనా వాక్యక్రమాన్ని తప్పడానికి వీలు లేదు. ఇప్పుడు వీళ్ళ దగ్గరికి విశ్వాసులు వస్తారనమాట, ధైర్యంగా వస్తారు. ఎందుకు? నువ్వు భార్యను వదిలేసి ఇంకో భార్యతో సేవ చేస్తున్నావు కదా, అందుకని ధైర్యంగా వస్తారు. ఇప్పుడు ధైర్యంగా వచ్చి వీళ్ళ దగ్గరికి వచ్చే ధైర్యవంతులు ఎవరో తెలుసా? మా ఆవిడతో పడతలేదండి, 2 ఆవిడ చేసుకోమంటారా? ఇప్పుడు చెప్పండి, పాస్టర్ గారు చేసుకోవద్దు అంటాడా? వాక్యంలో చెప్పారనుకో, ఫస్ట్ ఎవరు గుచ్చుకుంటుంది ఇది? అందుకే నోరు మూసుకుని ఓకే ఓకే మేము వస్తాం. ఎప్పుడు పెడతారు ముహూర్తం? అలాగే ఆర్కెస్ట్రా అన్నీ కూడా పెట్టండి, సరే బాగా చేస్తాం మేము పెళ్ళి. ఇంకంత దొందే. పర్ఫెక్ట్ అండి, ప్యూర్ అండి. పరిశుద్ధత, యథార్థత, నమ్మకత్వం దేవుని నిమిత్తం. హల్లెలూయా. ఏం చెప్తారండి విశ్వాసులకి? ఏం చెప్తారు సేవకులు ఇలా ఉంటే? అంటే ఈ ఆత్మ ఏం చేస్తుంది? దేవుడు స్పష్టంగా చెప్పిన మాట ఏంటో తెలుసా? ఎవరైనా భార్య ఉండగా వేరొకరిని పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్నా ఆమెతో అతడు వ్యభిచరిస్తున్నాడు అంద వాక్యం అంది. భర్తను విడిచిపెట్టి వేరొకరిని వివాహం చేసుకుని అతనితో కాపురం చేస్తున్నా వాళ్ళు దేవుని దృష్టిలో వ్యభిచరిస్తున్నారు. ఇది కూడా పాపం. మరి ఇప్పుడు సేవకులు అలా చేస్తే దేవుని వాక్యాన్ని బట్టి వాళ్ళకి ఇంకొకలా అన్నమాట. ఈ పరిశుద్ధ గ్రంథం ఏమో విశ్వాసులకి, ఇంకో పరిశుద్ధ గ్రంథం విశ్వాసులకు తెలియంది వాళ్ళకి రాసి ఇచ్చాడు దేవుడు. అవునంటారా? కాదు. ఎంత కష్టమైనా వివాహం చేసుకున్నాం, అది మనం ఏ తప్పు చేసుకున్నామో, ఏ ప్రేమించి పెళ్లి చేసుకుంటే సైతానిగడు స్వరం వినిపించాడో, 2వ రోజు ముక్కలైపోయిందో, అయినా కానీ ఇంక తప్పదు, తిప్పలు పడాలంతే. ఎంతవరకు? చనిపోయేంత వరకు దేవుణ్ణి చూసుకుంటూ బ్రతకాలంతే. కానీ ఇక్కడ ఈ ఆత్మలు ఏ ఆత్మలంట? ఎవరిని? ఇప్పుడు మీ అందరికీ చెప్పింది ఎవరిని? దాసుల్ని. ఇప్పుడు దాసులు అలాగే ఉంటే బిలామ ఆత్మలు విశ్వాసుల్ని. దాసులకి అదే వాక్యం, విశ్వాసులకి అదే వాక్యం. వాక్యములకు విరోధంగా బ్రతకడమే వ్యభిచరించడం.
వాక్యమునకు విరోధంగా బ్రతకడమే రక్తము చిందించినటువంటి వెలపెట్టి కొన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని విడిచి ఆయనకు ద్రోహం చేసి సైతాను సంబంధితులమై వాడితో కాపురం చెయ్యడం అంటే వ్యభిచరించడం. అవునా కదా? అవునా కదా? ఎవరెవరిలో చూస్తున్నాం ఇది? దైవ సేవకుల్లోనూ అదే, విశ్వాసుల్లోనూ అదే. దేవుడు చెప్తున్న వాక్యం ఏది మరి? విశ్వాసుల్నేమో దైవజనులు మాదిరిగా తీసుకుంటున్నారు. ఇంకా దైవజనులు ఇంకా దానిలో చిక్కుబడిపోయారు. ఏ విశ్వాసికి బల్లగుద్దుప్పుడు చెప్పలేరు. ఒకవేళ మనస్సాక్షిని చంపేసుకుని బల్లెక్కడ గుద్దేస్తున్నా వెనకాల నుంచి ఆళ్ళు మిమ్మల్ని గుద్దేస్తారు. అంటే ఎదురుగుండా వచ్చి కుదరు కానీ చెప్పాడు, ఏం చెప్తున్నాడు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ముందేమన్నా నేస్తారు? విశ్వాసాలు అలాగున్నా కూడా ముందేమన్నా అంటారు? దేవుని యొక్క రాజ్యం కట్టబడద్దా? ఇటువంటి దైవజనులు విశ్వాసుల్ని పరలోక రాజ్యం ప్రవేశపెట్టగలుగుతారా? పరిశుద్ధత కొరకు ప్రాకులాట నేర్పగలుగుతారా? ఉన్న వాక్యాన్ని బిగ్గరగా చెప్పగలుగుతారా? అసలు మనలోనే లొసుగులు పెట్టుకుని చెప్పగలుగుతామా? అందుకే దేవుడు అంటాడు, మారు మనస్సు పొందండి, తప్పిదములు నేను మీ మీద మోపవలసి ఉన్నది. దైవజనులైనా మారు మనస్సు పొందండి, విశ్వాసులైనా మారు మనస్సు పొందండి. చూడండి దేవుని వాక్యం 2 కొరింథీయులకు రాసిన పత్రికలోకి రండమ్మా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రగు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషం ధరించుకునుట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. ఇక్కడ ఏం చూస్తున్నాం? క్రీస్తు యొక్క అపోస్తుల వేషం. ఇప్పుడు చూడండి, బిలాము నిజంగా దేవుని దాసుడు, అవునా? అతని మనస్సు మారిందా? కానీ అతని ప్రవర్తన మిగతా విశ్వాసుల దగ్గర ఎలా ఉంటుంది? అక్కడ మాత్రమే అలాగయ్యాడు. మిగతా విశ్వాసుల దగ్గర నేను పరిశుద్ధుని అన్నట్టుగా ఉంటాడా? తన తాను కనపరుచుకుంటాడా? ప్రతి విశ్వాస దగ్గరికి వచ్చి బాలాకి బాగు చేసినోడిని నేనే, ఇశ్రాయేలు జనాంగ నాశనానికి కారణం నేనే అని చెప్తాడా? నాలో ఇన్ని లొసుగులు ఉన్నాయి, నేను సాతాను సంబంధిని, అపోస్తుల వేషం ధరించుకున్నవాడిని, క్రీస్తు పరిచారకుని వేషం ధరించుకున్నవాడిని, నాలోనే పరిశుద్ధాత్ముడు లేడు, సైతానుగాడు ఉన్నాడు, టపుక్కులు పారిపోతాను. ఒక్క క్షణం ఉంటావా అలా చెప్పుకుంటే? ఉంటావా? ఇప్పటి నుంచి బిలాము గారు ఆ సిచ్యువేషన్లో మనం ఎరుగుతాము. ఆ తర్వాత గంగావతి వచ్చాడు ఆయన. మనం ఏం చూస్తాం తెలుసా? ఆయనంట అవునంట, కాదంట, ఇంటి వెళ్ళిపోదామా, నెత్తివే చెయ్యెత్తాడులే 3వ రోజు, ముందు వెళ్ళిపోదాం. అవునా కదా? వీళ్ళు భ్రమలో డబ్బుకు దాసోహం అయిపోయి, ఘనతకు దాసోహం అయిపోయి, వాటికి వీటికి దాసోహం అయిపోయి, లోకానికి దాసోహం అయిపోయి, వాక్యమునకు విరోధముగా బ్రతుకుతూ ఉంటే వీడు దేవుని సేవకుడైనా వానిలో నివసించు ఆత్మ, భ్రమపరుచు ఆత్మ, అంతేకాదు వెలుగుదూత వేషం వేసుకున్న దెయ్యపు ఆత్మ, లోపల బిలాము ఆత్మలు, యెజబెలు ఆత్మలు, అపవాది ఆత్మలు, దుష్టుని ఆత్మలు, దురాత్మలు లోపలుంటూ ఉంటాయి. పైకి మాత్రం మేము నీతి పరిచారకులు, తెల్ల బట్టలు. నీతి అంటేనే తెల్ల బట్టలు, నల్ల బట్టలు వేసుకోరు. మాలాంటి వాళ్ళు నల్ల బట్టలు వేసేసుకుంటాం. ఎందుకు? మాకు అలాంటి భయాలు, అందరికీ కనుపరుచుకోవాలి మేము అనే పరిస్థితులు మాకు లేవు. మాలో ఉన్నవాడు పరిశుద్ధాత్ముడు. నల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన దెయ్యపాత్మలతో ఉంటాం మేము. అందుకే వేసుకో నల్ల బట్టలు. మరి వీళ్ళెట్టి తెలుపు అసలు దగ్గర వీళ్ళు. అందరి గురించి చెప్పట్లేదు, నిజంగా దేవుని కోసం ఉన్నవాళ్ళు ఉన్నారు, అందరి గురించి చెప్పట్లే.
తెలుపు అస్సలు యేసుక్రీస్తు ప్రభు వారి గెటప్ వస్తుంది అనమాట. వెనకట్ల పెద్ద పెద్ద అంగీలు వస్తాయన్నమాట. ఎవరంటే పెద్ద పాస్టర్ గారు, తల నిరుస్తున్న పాస్టర్ గారు, ఎన్ని సంవత్సరాల అనుభవం కలిగిన పాస్టర్ గారు, ఈయన నీతి పరిచారకుడు. గబగబా చెప్పేస్తానులే. ఒక ముసల ప్రవక్త మంచి దైవజనుడిని ఏం చేశాడు? వెనక్కి లాగాడు. ఏలీతో మాట్లాడాడు దేవుడు, చిన్నోడైన సమూయేలుతో మాట్లాడాడు దేవుడు. ఎవరికి కావాలి దేవునికి? హృదయం దేవునికి అంగీకారముగా ఉన్న వాళ్ళు కావాలి, వాక్యానుకూలముగా జీవించే వాళ్ళు కావాలి. దేవుడు అంటే భయభక్తులు కలిగి వణుకుతూ దడదడలాడుతున్న వాళ్ళు దేవునికి కావాలి. వయస్సుతో నిమిత్తం లేదు, సీనియారిటీతో నిమిత్తం లేదు, నెరసిన వెంట్రుకలతో నిమిత్తం లేదు. అది బాలుడైనా, అది పెద్దోడైనా, చిన్నోడైనా ఆత్మతో నింపబడి ఉంటాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, నీతి పరిచారకుల వేషం. అందుకేనంటే ప్రకటన గ్రంథంలో తాము అపోస్తులు కాదు, కానీ అపోస్తులని చెప్పుకున్న వారిని మీరు పసిగట్టారు. పసిగట్టాలంటే మీకు వాక్యం తెలియాలి. బెరాయా సంఘస్థులంట ఆ వాక్యం అలాగా ఉందో లేదో అని జాగ్రత్తగా చూచుకున్నారంట. అంటే మీకు ఆ ఆశ ఉండాలి, ఆ ఆశ మీకు ఉండాలి. రెండవ పేతురు 2వ అధ్యాయం. అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి. ఏమా? 2 పేతురు 2వ అధ్యాయం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉందురు. అబద్ధ బోధకులు అంటే ఎవరో? వీళ్ళు నిజంగా దేవుని బిడ్డలే, కాకపోతే దేవుని వాక్యానికి విరోధంగా లోకాన్ని స్నేహించి, లోకాన్ని ఆశించి, ఘనతను ఆశించి, మెప్పును ఆశించి, మరి ఏదో ఆశించి దేవునికి ద్రోహం చేస్తున్న వాళ్ళు. చదువుతాను, జాగ్రత్తగా వినండి. తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయాలను రహస్యంగా బోధించుదురు. నాశనమగు భిన్న అభిప్రాయాలను చూడండి, ఇలాగా నాశనమగు భిన్న అభిప్రాయాలు ఇవి మనల్ని ఏం చేస్తాయి? నాశనం చేస్తాయి. అందుకే పౌలు ఏమన్నాడు? ఎంత త్వరగా భిన్నమైన బోధల తట్టు మీరు తిరిగిపోవటం నేను చూడగా నాకు ఆశ్చర్యము కలుగుచున్నది. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసగించినట్టు మిమ్మును కూడా, నా బిడ్డలారా, నా సంగమా, దేవుని సరళత అనబడే మేము మీకు ప్రకటిస్తున్న బోధలో నుండి మీరు తప్పిపోతారేమో అని నాకు మిమ్మును బట్టి ప్రసవ వేదన కలుగుచున్నది. ఎందుకు? వీళ్ళని తప్పిస్తే పరలోకం తీసుకెళ్తాడా? నరకం వెళ్ళిపోతారని. చూడండి జాగ్రత్తగా. నాశనమగు భిన్నాభిప్రాయములను రహస్యంగా బోధించుదురు, మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. అనేకులు ఈ దాసుల పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. ఈ దాసులను పట్టిన దెయ్యమేంటి? యెజెబెలు. ఈ దెయ్యం ఏం చేస్తుంది? దాసుల్ని భిన్నమైనటువంటి బోధలు రహస్యంగా బోధించడానికి ఆమె మొదట వారిని మోసం చేసింది. వాళ్ళు సంఘాలను మోసం చేస్తున్నారు. భిన్నమైనటువంటి బోధలు, పోకిరి చేష్టలు అని పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని ఏం చేశాడు? మాట్లాడుతున్నాడు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. అనేకులు, కొందరు కదండి బాబు. మరి చివరి దినాలు ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఈ చివరి దినాల్లో ఎంత 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 జాగ్రత్తగా అడుగులు ముందుకు వేయాలి. ఆ అనేకులలో మనం ఉంటే ఏమైపోద్ది? అందుకేనంట ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు కొందరంట. విశాల మార్గం అనబడే నరక కోపములో ప్రవేశించేవారు ఎందరో. అంటే పరలోకం ప్రవేశించేవారు తక్కువగా ఉన్నారు, నరకం ప్రవేశించేవారు ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు జాగ్రత్తగా అనిపిస్తే మన సంఘం చాలా చిన్నదే. ఇందులో పరలోకం వెళ్ళేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, నరకం వెళ్ళేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అని భయముతో మనల్ని మనం జాగ్రత్తగా చూచుకుంటే, పడిపోతున్నామని తెలుసుకుంటే పడిపోకుండా జాగ్రత్తగా మనల్ని మనం పరలోక రాజ్యం కొరకు నిలబెట్టుకుంటాం.
నాశనకరమగు భిన్నాభిప్రాయాలు రహస్యంగా బోధించుదురు మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గం దూషింపబడును. వీరిని బట్టి సత్య మార్గం దూషింపబడును అంటే వీరిని బట్టి దేవుని యొక్క నామం అవమానపరచబడును. ఏ సేవకులను బట్టి? ఇప్పుడు యూట్యూబ్లు చూస్తున్నారా? నూనె రాసుకుంటే తల నల్లగా అయిపోయిందండి. అది నూనె రాసుకుంటే నల్లగా అయిపోయిందంట, తెచ్చుకుని రాసుకుంటారండి. నెట్ కోసం ప్రార్థన చేస్తేనంట నెట్ వచ్చేసిందంట. దేవుని దూతలు నెట్ తేడానికి అంత శ్రమపడ్డాయి పరలోకపు దూతలు. ఈ నెట్ తేయడానికి పరలోకపు దూతలు ఎందుకు? పద్మగారు భలే అన్నారు, నిజమే అంటున్నారు ఆవిడ. నీకు నెట్ తేయడానికి పరలోకపు దూతలు, ఇంకా నై చీపురు గట్ట తేయడానికి కూడా పరలోకపు, నీకు నెట్ తేయడానికి పరలోకపు దూతలు ఇక్కడ కూర్చో చీపురు గట్ట కూడా తెచ్చేస్తాయి దూతలు. అంటే పరలోకపు దూతలు నీకు నెట్ తేవడానికి చీపురు గట్ట తేవడానికి ఉన్నాయా? దేవుని వాక్యం తేటగా స్పష్టంగా తెలియపరచబడుతుంది. వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గం దూషింపబడును. ఇంట్లో ఎలకలు పోవడానికి కూడా దేవుని దూతలే కార్యం చేయాలి. బొద్దింకలు పోవడానికి కూడా దేవుని దూతలు కార్యం చేయాలి. కొట్టి దగ్గరికి వెళ్ళి కొనుక్కోలేవా? బొద్దింకలు పోవడానికి ముందు ఎలకలకు పెట్టలేవా? అది కూడా నీకు కష్టమేనా? అనేకులు వీళ్ళ పోకిరి చేష్టలను అనుసరించి నడుస్తున్న వాళ్ళు చెప్పుతున్న సాక్ష్యం. ఈ సాక్ష్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పరిశుద్ధాత్మ దేవుడు పరలోకములో నుండి దేవదూతలను పంపి చీపిరిగట్లో నెట్లిస్తున్నాడు. నో 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 ఎంత దూషింపబడుతుంది. అందుకే పౌలు గారు మీరు పొందిన ఆత్మగాక వేరొక ఆత్మ, మీరు పొందిన ఆత్మగాక వేరొక ఆత్మ, అలాంటివి ఏమన్నా చెప్పారు కనుక మైకట్టుకు లాక్కుని పోతాను. అలాంటిగా చెప్తే ఎంత విచిత్రంగా చెప్తున్నారో తెలుసా? ఒకడు అంటున్నాడు ప్రేమించిన అమ్మాయి కోసం ప్రార్థన చేస్తున్నాడంట. ఈ పాస్టర్ గారితో ఎత్తిమే చేయించుకుని ప్రార్థన చేయగానేనంట ఆ అమ్మాయి ఐ లవ్ యూ చెప్పిందంట. ఎలా ఉన్నాయండి ఇవి? చిచ్చి, దేవుని బిడ్డలమైన మనకి నవ్వు, దేవుని బిడ్డలమైన మనకి దరిద్రం, సిగ్గు. ఇలాంటి వాళ్ళ వల్ల దేవుని నామం ఏమవుతుంది? అవమానపరచబడుతుంది. యూట్యూబ్లోకి వెళ్ళండి ఒకసారి, యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి ఒకసారి. ఒక ఆవిడంటే 20 రూపాయలు కానుక విత్తిందంట, 20 లక్షలు పడిపోయినాయి అంట ఇందులో. నిన్ను సైతానుగాడు మొత్తానికి ఎంత పని చేస్తున్నాడు చూడాడు. అంటే పరలోక రాజ్యం కాక నరక రాజ్యం తీసుకోవడానికి నీ ఒక్క ఆత్మ కోసం అంత కార్యం చేస్తున్నాడంటే అర్థమైందా? అంటే నిన్ను నరకరాజ్యం, నీ ఒక్కరిదాన్ని నరకరాజ్యం పంపించడానికి సైతానుగాడు ఎన్ని దూతల్ని లైన్లో పెట్టాడు చూడు. సైతానుగాడికి తెలదా జిమ్మిక్కులు చేయడం తెలదా? అందుకే నన్ను అన్యులు జిమ్మిక్కులు అంటున్నారు, గారిడి వాళ్ళు అంటున్నారు. ఏమంటే నాకు తెలియకడుగుతా, గారిడి చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి. మళ్ళీ ఏమన్నా అంటే పరిశుద్ధాత్మను ఎవరైనా దూషించారంటే ఈ యుగమందును రాబో యుగమందును ఏముండదంట? క్షమాపణ. పరిశుద్ధాత్మ దేవుడైతే ఆ కార్యం చేయడమ్మా. పరిశుద్ధాత్మ దేవుడు ఆ కార్యాలు చేసినట్టుగా ఎక్కడ మరి మాకు కనబడలేదు. ఎరడోనికి ఏమో సంఘమా, ఆనందగారి సంఘంలో ఏమన్నా జరుగుతున్నాయి అమ్మ ఇలాంటి? మీకే ఎరుకు మరి. జాగ్రత్త సుమా. ఆయన పొందిన గాయాల్లో స్వస్థత ఉంది నీకు, నీకు దేవుడు స్వస్థిస్తాడు. చాలా దరిద్రం అండి బాబు, దరిద్రం చూస్తుంటాయి. అంటే మా ముఖాలు ఎక్కడ పెట్టాలో తెలుసుకోవట్లేదు, ఎందుకంటే మేము సేవకులం కదా. మీరు విశ్వాసులు మీ ముఖాలు ఎక్కడ పెట్టుకోవాలో తెలిసి స్పష్టంగా రాయబడి ఉంది ఇక్కడ. ఏమనుందో తెలుసా? ఏమన్నది? అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. వారు అధిక లోభులై ధనాన్ని అపేక్షించు వారే. మీకు చెప్పనా, ఇలాంటి వాళ్ళు ఏమంటారు తెలుసా? మీకు కవర్స్ ఇవ్వబడుతున్నాయి. యేసుప్రభులా ప్రవర్తించాలి కదా మరి. ఇప్పుడు మీకు కవర్స్ ఇవ్వబడుతున్నాయి. ఒక్కొక్కరు కవర్ను తీసి నెక్స్ట్ మీరు వచ్చేటప్పుడు 5,000 రూపాయల కానుక కవర్లో పెట్టి తీసుకురండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. మేము ప్రార్థన చేయడానికి మిమ్మల్ని అడుక్కున్నామా?
ఎప్పుడైనా కవర్లు ఇచ్చాం మీకు? అడగవలసిన సందర్భాలు వచ్చినను అడగాలంటే సిగ్గుతో చచ్చి తప్పక దైవవాక్య క్రమం గనుక అడగడానికి కూడా ఇష్టపడం. ఈ క్యారెక్టర్స్ ఎవరో తెలుసా? ఈ నూనె రాసుకుంటూ జుట్టు వచ్చేసింది ఆ పాస్టర్స్ ఎవరో తెలుసా? చేపలు కొంటారా, కచీఫ్లు కొంటారా, చేపలు కొంటారా? ఇక వాగ్దానాలు కొనుక్కెళ్ళండి. ఇలాగా అలాగా నువ్వు అంత కష్టపడి అందరినీ దండుకుని పరిచయం చేసే అక్కర్లేదు. నీకున్న దాంతో పరిచయం చేయి చాలు. అబ్బాయి పరిచర్య కోసం ఈ ఆలోచించే అక్కర్లేదు. స్ట్రిక్లు వాడుతూ ఉంటారు. నా కారు వేలం పెడుతున్నాను, ఎవరు మొదట నా కారు కొనుక్కుంటారు, కారు ఇన్ని లక్షలు, ఇన్ని లక్షలు. నువ్వు లాటరీ ఎంతమందికి పెట్టావు? కోట్ల మందికి పెట్టావు. కారు పోతే నువ్వు 10 కార్లు కొనొచ్చు. మీరు గమనించండి, అధిక లోబులై వీళ్ళు ఎప్పుడు చూసినా డబ్బు ఎలా రాబట్టాలా, ఎప్పుడు చూసినా విశ్వాసాల దగ్గర నుంచి డబ్బు ఎలా రాబట్టాలా. మీకు తెలుసో లేదో, మందిరంలో కష్టమాటు పోతూ ఉంటాయి. అవి మీ దృష్టికి ఎప్పుడైనా తీసుకొచ్చాం మేము? సవీనాకు తెలిసి ఎక్కడుందో సవీనా, మరి ఆ బాక్సులు ఉన్నాయే, ఆ బాక్సులు చేయించడానికి 7,000 అవుతూ ఉంటాయి. ఏ రోజైనా మేము చేయించామని చెప్పుకున్నాం మీతో? సందర్భం వచ్చింది కాబట్టి మా యథార్థతను మీ ఎదుట ప్రకటిస్తున్నాం. ఏదైనా ఉంటే మేము చేయడానికే మీ మీద కూడా భారం మోపకుండా, అది మేము మోయలేని భారం అయితే తప్ప ఏ రోజు కూడా మీకు చెప్పలేదు కదా. ఇంకా అదే పని ఏంటి, పొద్దున్నే లెగిస్తే సాయంత్రం వరకు. ఒక పాస్టర్ గారు అంటున్నారు, ఆకాను బంగారం దగ్గరుంచుకున్నాడు. ఆ వాక్యం ఏంటో మనకు తెలుదా? ఆకాను బంగారం దగ్గరుంచుకున్నాడు, వెండి దగ్గరుంచుకున్నాడు. మీరు దాచుకున్నవన్నీ తెచ్చి కానుకల పెట్టిలో వేయండి, లేకపోతే మీరు శపింపబడతారు. మీరే కనుక అక్కడ కూర్చుంటే లెగిసి వచ్చేస్తారు. కనుక అక్కడ కూర్చుంటే ఏం చేస్తారు తెలుసా? అమ్మ బాబోయ్, ఇది దుర్బాధ బాబోయ్, వద్దమ్మాయి. చర్చికి ఎంతమంది వెళ్ళారో తెలదు, ఎంతమంది 10,000 ఓడేశారో నాకు అదిగో తెలదు. ఫోన్లే ఇంకా. ఎందుకండి? అధిక లోబులై, అధిక లోబులై. ఇక్కడ ఏమని రాయబడింది తెలుసా? కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందరు. కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభం సంపాదించుకుందరు. ఇప్పుడు సరే, కల్పనా వాక్యం కదా మనకు తెలదా? ఆకాని వాక్యం ఏమా కల్పనా వాక్యం కదా. కల్పనా వాక్యములు చెప్పి లోబులై మీ యొద్ద నుండి లాభాన్ని అపేక్షించుదురు. ఏంటి ఆకానంట బంగారం? ఆకాను బంగారం అది చెప్పు. ఆకాను వెండా? ఆకాను షేనారు వస్త్రం. నాకు తెలియకడుగుతారు బంగారం వెండి అన్న వస్త్రం అని ఎందుకని అనలేదు? నువ్వు కట్టుకోవడానికి బోళ్ళు బట్టలు ఉన్న ఆళ్ళు బట్టలు ఏం కట్టుకుంటావునా? బంగారము వెండి వస్త్రమే కదా అక్కడ. ఈయన ఏమంటున్నారు తెలుసా? బంగారము వెండి ఆకాను దగ్గర ఉంచుకున్నాడు, అందుకని అతడు శపితమైన వాడయ్యాడు. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? మీ ఇళ్ళల్లో మీరు దాచుకున్నటువంటి బంగారము వెండి తెచ్చి కానుకల పెట్టెలో వెయ్యండి. బాగుందా ఇది? అది శపితమైంది, దానిని దేవుడు ముట్టొద్దన్నాడు. అమ్మ బాబు, ఈ వాక్యాన్ని బట్టి మీరు వేసుకున్న బంగారం శపితమైంది, తీసేయండి. ఇప్పుడైతే మీ ఇంట్లో ఎక్కడెక్కడ దాచుకున్నారో, బ్యాంక్ లాకర్లు ఎక్కడెక్కడ దాచుకున్నారో శపితమైంది, జాగ్రత్త. శాపగ్రస్తున్నారు కనుక వెళ్ళిపోతారా, జాగ్రత్త. ఇదేం బాధమ్మా బాబు. ఇక్కడ జాగ్రత్తగా వినండి. సత్య మార్గము దూషింపబడును, వారు అధిక లోబు, మామూలు లోబులు కాదంట, అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభం సంపాదించుకుందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. వారికి చివరికి గతి ఉంది. ఇస్తున్న అవకాశం ఏంటో తెలుసా? మారు మనస్సు. ఎంత అద్భుతం అండి. దేవాది దేవుడు ఏమంటున్నాడు? ఇప్పుడే తీసుకెళ్ళిపోతాను నరకం అంటలే. జాగ్రత్త. పరలోకం ప్రవేశించాలంటే వాక్యమును బట్టి పశ్చాత్తాపడి నిన్ను నువ్వు మార్చుకో. ఇలాంటి జాగ్రత్తగా అర్థం చేసుకోండి.
జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుదురు, కల్పించి చెప్తారు. ఏమంటే ఇస్కరియోతు యోధాకి ఒక జబ్బు ఉంది. అదేం జబ్బు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక కృపతో కూడినటువంటి ఒక పని అప్పగించారు. ఆ పని ఏంటో తెలుసా? కానుకల సంచి. కానుకలన్నీ ఎవరి దగ్గర ఉంటాయి? కానీ ఈయన ఈ దాసుడికి, ఈ అపోస్తులుడికి పాస్టర్ గారి సంచి కాదు, కానీ నాకు కూడా ఒక సంచి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు గారి వారికి సంబంధించిన సంచి పైకి కనబడద్దే, ఇస్కరియోతు యోధాకి సంబంధించిన సంచి లోపల ఉంటుంది. 1000 రూపాయలు కానుక వచ్చిందంటే 500 కాగితాలు అంటే ఒక 500 కాగితం అందులో పడద్ది, మరో 500 కాగితం ఇందులో పడద్ది. సజావుగా సాగుతున్నాయి రోజులు. పేదలను కటాక్షించేవాడు ధన్యుడే కదా. ఇది వాక్యమా కదా? దేవునికి స్తోత్రమా కదా? హల్లెలూయా. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు వారి పాదాలని మరియా అత్తరు పూసి అభిషేకం చేసి అద్భుతంగా యేసుక్రీస్తు ప్రభు వారికి, అంటే దేవునికి ఇష్టమైనటువంటి విధానంలో ఆమె వైఖరి ఉంది. దేవునికి ఇష్టమా కాదు అది? ఇప్పుడు చెప్పండి, దైవ వాక్య క్రమమా కాదది? అక్రమకారుడు ఎక్కడున్నాడు? వాక్యానికి విరోధి ఎక్కడున్నాడు? వాక్యాన్ని వక్రీకరించేవాడు ఎక్కడున్నాడు? పరిశుద్ధాత్మతో కాక సైతానిగడ ఆత్మతో నింపబడిన వ్యక్తి ఎక్కడున్నాడు? ఈ వ్యక్తికి బోధ వచ్చేస్తుంది. బోధ. ఈ బోధ ఏ బోధ అండి? యెజెబెలు బోధ. ఏమంటున్నాడో తెలుసా? ఈయన ఇంటెన్షన్ ఏంటో తెలుసా? ఓరే అచ్చా జటామాంసి, అద్భుతమైన అత్తరు నేలపాలు చేసేసింది. యేసుప్రో కనబడతలేదు నాయన. మాకు కనబడ్డావు, మాలో ఉన్న దేవుని ఆత్మ కాదు కదా, కనబడ్డావు. మరి ఎవరో అచ్చా జటామాంసి అత్తరు నేలపాలు చేసింది. నీ ఇంటెన్షన్ ఏంటి? అది అత్తరు రూపంలో కాకుండా ధనం రూపంలో కానీ మనకి ఇచ్చిందంటే ఎంత లేదన్నా 1000, అందులో కొంచెం పెద్ద కానుకొద్దు నాకు, నా సంచిలో పడుగున సగం అని ఆమె మీద మామూలు కోపం కాదు, ఉక్రోషం, కోపం. సైతాను గడికి ఎంత కోపం వస్తుంది? అంత కోపం. అప్పుడు చేస్తున్నాడండి బోధ. అధిక లోబులై కల్పనా కథలు వళ్ళిస్తారు. ఎందుకు? మీ నుండి లాభాన్ని అర్థించడానికే. ఇప్పుడు ఏమని వళ్ళిస్తున్నాడు తెలుసా? నేలపాలు చేస్తావా, దాన్ని నమ్మి బీదలకిమ్ము. యేసుప్రభు పాదాల మీద వేసే కదా, దాన్ని నమ్మితే డబ్బు వస్తుంది కదా, మాకు ఇచ్చేస్తే మేము పంచిపెట్టేస్తాం. ఎవరికి? బీదలకే. అందులో సగం ఎవరికి? నాకు, సగం మా పాస్టర్ గారికి, మా యేసుబాబుకి. అంటే ఎలా బోధ చేశాడు? ఏదో ఆశించి బోధ. బిలాము కూడా ఏదో ఆశించి బోధ. ఎవరి నాశనం అయిపోతారు? ఇక్కడ కూడా ఏమని రాయబడదో తెలుసా? పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము కాదు. ఇప్పుడు చెప్పండి, బిలాముకి ఏ తీర్పు? ఇస్కరియోతాకి ఏంటి? వీళ్ళు కలిపి చెరి బోధ చేశారు లేదా? ఎందుకు చేశారు? ఎలా చేశారు? ఏదో ఆశించి చేశారు. ఎలా చేశారు? బేదనను కటాక్షించేవాడు ధన్యుడు నిజమే, దానిని కలిపి చెరిపి వక్రీకరించి చేశారు. ఇక్కడ కూడా అంతే కదా, బిలాము కలిపి చెరిపి వక్రీకరించి చేశాడు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఈ బోధన అనుసరించిన మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? నరకానికి. అంటే నరకం ఉంది అనేది ఖాయం. ఈ దేవుని వాక్యాన్ని బట్టి ఈజీగా పరలోకం మాత్రం పోవడం అసంభవం. పరలోక రాజ్యం ప్రవేశించాలంటే చాలా ప్రయాస కావాలి మనకి. ఇది ఆత్మీయ పోరాటం. శరీరాన్ని జయించాలి, సాతానును జయించాలి, మన ప్రేరణలను జయించాలి, మన ఇష్టాయిష్టాలను జయించాలి. మనల్ని మనం నలగొట్టుకుంటే పరలోక రాజ్యం ప్రవేశించగలుగుతాం. మనల్ని మనం ఏం చేయాలమ్మా? నలగగొట్టుకోవాలి. చూసారా ఎంత భయంకరంగా రాయబడిందో? ఇంకొక మాట చూద్దాం, 15వ వచనం.
రెండో అధ్యాయము 2 పేతురు 2వ అధ్యాయం 15 తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి తోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను, అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తం అతను గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధవము మానవ స్వరంతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనాన్ని అడ్డగించెను. వీరు నీళ్లు లేని బావులను పెనుగాలు కొట్టుకుని పోవు మేఘములను ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. ఇప్పుడు చూడండి, బిలాము గురించి రాయబడింది, ఈ పాస్టర్ గారి గురించి రాయబడింది. ఈ పాస్టర్ గారి యొక్క బోధ 23,000 మంది నాశనం అయిపోవడానికి కారణమైంది. అయినను దేవుడు గార్ధవానికి ఏమిచ్చాడంట? వాక్కిచ్చి గద్దించాడంట. ఆ గద్దింపుకు లోబడితే ఏమవుదును? ఈ రోజు ఎక్కడ నిలుచున్నటువంటి గాడిదకు దేవుడు వాక్కిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. గద్దింపబడుతున్నటువంటి మీరు లోబడితే గాఢాంధకారం నుండి తప్పింపబడతారు. హల్లెలూయా. నేను గార్ధవాన్ని, అవునన్నా కాదన్నా, నాకేమీ తెలియదు, నాకు వాక్యం అంటే ఏంటో తెలీదు, సేవకుల కుటుంబానికి సంబంధించిన దాన్ని నేను కాను, మోషే అంటే ఏంటో కూడా నాకు తెలియదు. కానీ దేవాది దేవుడు ఆయన ఉచితమైన కృపను బట్టి ఆయన రక్షణ ఎలా ఇచ్చారో, రక్షణతో పాటు అనేకమైనటువంటి కృపలను కూడా ఆయన సమర్థుడు కనుక గాడిదకు పోల్చబడినటువంటి నాకు దేవుడు వాక్కిచ్చాడు. ఇది దేవుడు తెరిచిన వాక్కు, దేవుడిచ్చిన వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా. గాడిదకు పోల్చబడినటువంటి నేను దేవుని యొక్క వాక్యమును ఆయన ఇవ్వగా ప్రకటిస్తూ ఉన్నప్పుడు దైవజనులు కానీ దైవ సేవకురాలను కానీ దైవజనులమైన మాలో నుండి దేవుడు మిమ్మల్ని గద్దిస్తూ ఉన్నప్పుడు గద్దింపుకు లోబడితే మీరు ధన్యులవుతారు, మీరు నరకాన్ని తప్పించుకుంటారు. లేకపోతే నరక పాత్రులు అయిపోతారు. ఇంకా కొంచెం కిందకి రండి, 18 వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడిచిన వారిలో నుండి అప్పుడే తప్పించుకొని వారిని పోకిరీ చేష్టల చేత మరులు కొల్పుచున్నారు. అప్పుడే తప్పించుకున్న వాళ్ళని పోకిరీ చేష్టల చేత మరులు కొల్పి పడగొడుతున్నారు. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను, మనల్ని దేవుడు చక్కగా కడుతున్నాడు. ఎలాగా వాక్యం ద్వారా చక్కగా కడుతున్నాడు. ఇప్పుడే సపోజ్ మీరు ఇప్పుడే కాదు, చాలా గొప్పోళ్ళు, చాలా ఆత్మీయులు, నాకు తెలుసు, ఇప్పుడిప్పుడే ఆత్మలో బలపడుతున్నారు అని అనుకోండి. మీరు క్యాంప్ వెళ్ళండి అంటే అక్కడ పాస్టర్ గారిని తీసుకొచ్చారు ఒక ఆయన, అక్కడ కానీ ఇలా పాస్టర్ గారు వాక్యం ఉన్నారనుకో, ఏమర్థం అదో. ఈ పాస్టర్ గారు చెప్పిన వాక్యానికి ఆ పాస్టర్ గారు చెప్పిన వాక్యానికి చాలా తేడా. కాకపోతే మనకు అనుకూలంగా ఉన్నాడు. ఈ పాస్టర్ గారు బోధ కొంచెం కష్టంగా ఎలాగో అని అనిపించట్లేదు, కానీ ఆయన ఏమన్నాడంటే, బాప్తిసం తీసుకున్నారా? పరలోకం మీదే. రక్త మాంసాల్లో పాలుభాగస్తులుగా ఉన్నారా? పరలోకం మీదే. మన దేవుడు కరుణామయుడు కదా, దయామయుడు, కృపామయుడు, కటాక్షం కలిగిన దేవుడు, యుగాలు ఏలుకుంటాడు మనల్ని. హల్లెలూయా. ఎంత ఈజీగా ఉంది బోధ. అప్పుడు నీకేమనిపిద్ది అంటే, పరలోకం నాదే, బాప్తిసం తీసుకున్నాను, ఆత్మ బాప్తిసం, పరిశుద్ధాత్మ, కళలు వచ్చేస్తున్నాయి, దర్శనాలు వచ్చేస్తున్నాయి, అభిషేకం వచ్చేస్తుంది మీదకి, అన్ని బయలుపరిచేస్తున్నాడు దేవుడు. అంటే దేవుడు నాతోటే ఉన్నాడు, పరలోకమే నా అంతఃపురం, చాలాని తాపత్రయమే అక్కర్లేదు, చేరేస్తాం. అవునా కదా? ఎంత ఈజీగా ఉంది. ఇప్పుడు అప్పుడప్పుడే మీరు కట్టబడుతున్నారు, ఇప్పుడిప్పుడే ఆత్మలో పై స్థాయి అనుభవాల్లోనికి వెళుతున్నారు. అది ఎంత కష్టమో అయినా మీరు అనుభవిస్తున్నారు, కష్టాన్ని ఇష్టంగా భావిస్తున్నారు, అనుదిన సహవాసంలోకి వస్తున్నారు. ఇప్పుడిప్పుడే బలం పొందుకుంటుంటే అది చాలా కష్టమైపోతుంది మీకు. అయినా కానీ కష్టాన్ని ఇష్టంతో భరిస్తుంటే దూరపు కొండ నులుపు కదా, పైనుంచి వచ్చాడు పాస్టరు. ఇప్పుడు అబ్బే పరలోక రాజ్యం మీదమ్మా అన్నాడు. బుధవారం బైబిల్ స్టడీ కట్టో, పర్లేదు, పరలోక రాజ్యం నాదే. శుక్రవారం కట్టో, పరలోక రాజ్యం
మాదే. ఉపవాసం కట్టో పరలోక రాజ్యం మాదే. ఏముంది మనలో అభిషేకం? అయ్యో బాబు పెద్దయ్య గారండి ఈయన. నిన్నగాక మొన్న వచ్చినాడు మన పాస్టర్ అమ్మ గారు ఎంత కఠినంగా బోధించేస్తున్నారో. కానీ వీళ్ళు ఎంత బాగా చేస్తున్నారు చూడు బోధ. పరలోకం మనదేనంట. అంత రక్తం చిందించి ప్రాణం దారపోసిన దేవాది దేవుడు పరలోకం తీసుకెళ్ళడానికే కదా మన కోసం చేశాడు. అయితే పాస్టర్ గారు వాళ్ళు పాపం చిన్నపిల్లలు కదా, వాళ్ళు చెప్పడం చేత కాలేదు పాపం. ఈ పాస్టర్ గారు పెద్ద పాస్టర్ గారు కదా, అనుభవజ్ఞుడు. నేను అంటాను పాస్టర్ గారు వెళ్ళిపోతాడు, నువ్వు వెళ్ళిపోతావు ఎక్కడికి? నరకం. ఇరుకు మార్గమును ప్రవేశింప పోరాడుడి. ఇది పోరాటం, ఈజీగా వెళ్ళిపోయేది కాదమ్మా. అందుకే మనకు ఆరాటం ఉండాలి. పోరాడి గెలవాలి అనేటువంటి ఆరాటం మనకి ఉండగలగాలి. అందుకే ఎప్పుడు కూడా ఈజీ బోధల తట్టు తిరగొద్దు. పౌలయ్య గారు ఈజీ బోధ, యేసుక్రీస్తు ప్రభు వారి బోధ కఠినమైన బోధ కాబట్టే వాళ్ళు అర్థం చేసుకోలేక ఏమయ్యారు? విడిచి వెళ్ళిపోయారు. ఈ రోజున ఈజీ బోధలకు అలవాటు పడిపోతున్నారు. ఎందుకు ఈజీ బోధ చేస్తున్నారో తెలుసా? సంఘస్థులు ఒక్కరు కూడా వెళ్ళిపోకూడదు. మాకు శుక్రవారం రాపోయినా పర్లేదు, కానుకలు ఏం పట్టం కదా. బుధవారం రాపోయినా పర్లేదు, కానుకలు ఏం పట్టం కదా. వీళ్ళు ఆదివారం మాత్రం వస్తే చాలు. అందుకే ఏం బోధిస్తా తెలుసా? ఎప్పుడు మానేసినా పర్లేదు, ఆదివారం మాత్రం మీరు మానకండి. వీళ్ళు శుక్రవారం రమ్మనరు. విశ్వాసులు ఎవరు రాకపోతే వీళ్ళు గంగావతుల చుట్టూ తిరగచ్చు. వీళ్ళకి కూడా పిల్లలు, భార్యలు, బిడ్డలు ఉన్నాయి. వీళ్ళకి ఫంక్షన్లు అన్నీ ఉంటాయి కదా, అన్నీ ఎగ్గొట్టుకుని ఎక్కడెక్కడో తిరగచ్చు. విశ్వాసులు వస్తే కష్టం, కానీ విశ్వాసులు రాకపోతే సుఖమే సుఖం. ఏ బాపతి ఇది? ఏ బాపతే? అందుకేనండి ఈజీ బోధల తట్టు తిరక్కండి. ఇప్పుడు కష్టపడితే రేపు సుఖపడతావు. లోకంలో ఉన్న సామెత కూడా అదే కదండి. నువ్వు ఇప్పుడు కష్టపడితే ఎగ్జామ్స్ బాగా రాయగలుగుతావు. నువ్వు ఇప్పుడు వయసు ఉన్నప్పుడు రెక్కల ముక్కలు తీసుకుని కష్టపడితే కాలు మీద కాలు వేసుకుని తింటావు. కానీ పరలోక రాజ్యం మాత్రం అస్సలు కష్టపడకండి అమ్మా. అస్సలు కష్టపడకండి. కష్టం అనేది అసలు కష్టం అంతా ఎవడు మోసాడు? ఎవరు మోసారమ్మా మీ కష్టం? యేసు ప్రభువారు శిలువ భుజాన వేసుకుని శిలువ బలియాగలు ఎంత కష్టపడిపోయాడు. మిమ్మల్ని కష్టపడిస్తాడా దేవుడు? కష్టపడద్దా? పౌలేమన్నారు తెలుసా? యేసు క్రీస్తు యొక్క శ్రమానుభవములు నేను పాత్రనైతిని. హల్లెలూయా. పౌలు గారు స్పష్టమైన మాట ఏంటో తెలుసా? ఎన్నో శ్రమలు అనుభవించి పరలోక రాజ్యం ప్రవేశించాలి. ఎన్నో శ్రమలు అనుభవించుటకు దేవుని చేత మనము ఏర్పాటు చేయబడ్డాము. హల్లెలూయా. పౌలు గారు వెళ్ళారా పరలోకం? బిలాము గారు వెళ్ళారా? బిలాము గారి బోధ ఏంటి? ఆకర్షింపబడండి అయ్యా. విచారం కదా, పర్లేదు చెయ్యండి, విగ్రహారాధన చెయ్యండి అమ్మ, చెయ్యండి. పౌలేమన్నాడు? జారులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు నరకంలో ఉంటారు. ఇప్పుడు పౌలయ్య గారు ఎక్కడున్నారు తెలుసా? ఎక్కడున్నారు? పరలోక రాజ్యంలో ఉన్నారు. హల్లెలూయా. బిలామయ్య గారు ఎక్కడున్నారు? నరక రాజ్యంలో ఉన్నారు. పౌలు గారు ఎంతమందిని కట్టారండి. దేవునికి స్తుతి కలుగ్గాక. ఎప్పుడు కూడా మీరు ఈజీ బోధల తట్టు తిరగొద్దు. ఇటువంటి బోధకుల్ని దేవుడు అన్నాడు, పోకిరి చేష్టల చేత మరులు కొలుపుతారు, అనేకులు వారి పోకిరి చేష్టలలో పడిపోతారు, సత్య మార్గము వారి చేత దూషింపబడుతుంది. నెక్స్ట్ యోధా రాసిన పత్రిక ఒకే అధ్యాయం ఉంటుందమ్మా, 4వ వచనం. ఒకే అధ్యాయం ఉంటుంది యోధా రాసిన పత్రిక అంటే 4వ వచనం. ఏలైనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరుచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. ఈ సంగతులన్నీ మీరు మొదట ఎరిగి ఉన్నను నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారు నమ్మకపోయిన వారిని
నమ్మకపోయిన వారిని తర్వాత నాశనము చేసెను. 7 ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణాలను వీరి వలనే వ్యభిచారము చేయుచు పర శరీరానుసారులైనందున నిత్య దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడిను. ప్రకారముగా సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్లన్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయుచు పర శరీరానుసారులైనందున నిత్య దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడిను. 5 ఈ సంగతులన్నీ మీరు ముందుగానే ఎరిగి ఉన్నను. నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నది ఏమనగా, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనము చేసింది. అర్థమైందా? ఇప్పుడు వివరిస్తాను చూడండి. ఇక్కడ ఎవరి గురించి వచ్చింది? మనం ఇశ్రాయేలీలు వ్యభిచరించినందున ఏమైపోయారు? వాళ్ళు ఐగుప్తులో నుండి రక్షింపబడినను ఆ తర్వాత దేవుని వాక్యానికి విరోధముగా వారు జీవించినందుగా వారిని దేవుడు ఏం చేశాడు? చంపేశారు. వ్యభిచారం అనే పాపం చేసినందుకు ఏం చేశారు? సొదొమ గొమొర్రా పట్టణస్థులు ఎవరో వ్యభిచారులు. అందుకని వాళ్ళని ఏం చేశాడు? అగ్ని గంధకాలతో, ఇది దేవుడు చెప్పింది ఇక్కడ, నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడిను. ఇప్పుడు ఇటువంటి క్రియలు మనలో ఉంటే మనము నిత్య నరకాగ్ని పాలు అయిపోతాము. అక్కడ ఐగుప్తు నుంచి రక్షించినను వారు దేవునికి ఇష్టలుగా లేనందున అనేకులు ఏమయ్యారు? మరణించారు. ఇప్పుడు కూడా మనం రక్షింపబడినను విమోచింపబడినను దేవుడు ఆయన రక్తంతో మనం కడిగి శుద్ధీకరించి బాప్తిసం అనుభవంలోనికి మనం వచ్చినను రక్తమాంసాలలో పాలిభాగస్తులు అయినను యోధా పత్రికలో మరలా రెట్టించి చెప్తున్నాడు, వాళ్ళని తర్వాత దేవుడు నాశనం చేసెను. ఇప్పుడు చెప్పండి, బాప్తిసం అనుభవం ఉంది, పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది, రక్త మాంసాల్లో పాలుభాగస్తులు అయ్యాం, మనల్ని రక్షించింది దేవుడు, విమోచించింది దేవుడు, విడిపించింది దేవుడు, నడిపిస్తున్నది దేవుడు అయినప్పుడు వాక్యములోనే నడవాలి కదా. వారు వాక్యంలో నడవనందున ఏమైపోయారు? మరి మనము వాక్యములో నడవకపోతే ఏమైపోతాం? అప్పుడు మన చుట్టూ పరలోకం ఉండదు. మన చుట్టూ ఏముంటుంది తెలుసా? అగ్నిగుండం. అందుకే వాక్యము చాలా ప్రాముఖ్యము. 2వ తిమోతి చివరి మాట 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుండి చదువుతాను, జాగ్రత్తగా వినండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకును. ఏలయనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాన్ని అపేక్షించువారు, అబద్ధములాడువారు అంటే బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేష్యులు, అపవాదుకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. ఇక్కడి నుంచి చూడండి, పైకి భక్తి గలవారయుండి అంటే ఏంటంట? సంఘాలలో మనం ఇంతవరకు చెప్పుకున్నామే, అనురాగరహితులు, బింకములాడువారు, మూర్ఖులు, ఇటువంటివి ఉంటూనే ఇటువంటి ఉంటేనే పరలోకమైన అంతఃపురం అంటున్నారు. ఇటువంటి ఉంటే ఏమైపోతాం? నరకానికి వెళ్ళిపోతాం. మరలా చెప్తున్నాను చూడండి, అంత్య దినాలలో అంటే ఈ దినాలలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునుము. మనతో చెప్తున్నారు, అపాయకరమైన కాలాలు వచ్చినని తెలుసుకునుము. ఎలాగైనా మనుష్యులు స్వార్థప్రియులు అని తిమోతితో చెప్తున్నాడు పౌలు. అంటే దీన్ని బట్టి మనమేనా గ్రహించుకోవాలి? మనుష్యులు స్వార్థప్రియులు. అమ్మ బాబోయ్, మనలో స్వార్థం ఉందా? అయితే నరకమే. ధనాన్ని అపేక్షించేవారు, వీళ్ళు గుండెప్పుడు కూడా లబ్ డబ్ అనదు, డబ్ 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 డబ్. బింకములాడువారు అంటే అబద్ధపు మాటలు మాట్లాడువారు. నెక్స్ట్ అహంకారులు, అహంకారం, గర్వం. దోషకులు, ఎప్పుడు చూసిన దూషింతానే, మంచి చెప్పిన వాళ్ళని కూడా దూషిస్తూనే. తల్లిదండ్రులకు అవిధేయులు అంటే విధేయత చూపని వాళ్ళు. కృతజ్ఞత లేని వారు,
దేవుడు ఇన్ని చేసిన కృతజ్ఞత లేకుండా ఉన్నవాళ్ళు, మనుష్యుల ఎడల కూడా కృతజ్ఞత లేకుండా ఉన్నవాళ్ళు అపవిత్రులు. ఎన్ని రకాల అపవిత్రతలు వస్తాయి తెలుసా? విగ్రహ సంబంధితమైన అపవిత్రత వస్తుంది. మనం పరిశుద్ధంగా లేకుండా అపరిశుద్ధంగా ఉంటే దానినే అపవిత్రత. పరిశుద్ధతను కాపాడుకోకపోవడమే అపవిత్రత. అనురాగరహితులు, అనురాగం కానీ ఆప్యాయత కానీ ఉండదు. అతిద్వేషులు, ద్వేషులు వేరు, ద్వేషించడం వేరు, అతిగా ద్వేషించడం వేరు. ఇంకా ప్రతీది నెగిటివే. అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు. చివరికన్నాడు దేవుని కంటే సుఖానుభవములు ఎక్కువగా ప్రేమించేవాడు. ఇందులోనే వచ్చేస్తుంది అంతా. ఇందులోనే ఇవన్నీ మిళితమై ఉంటాయి. ఇప్పుడు 10 ఆజ్ఞల్లో 2 ఆజ్ఞలు ఎలా మిళితమైనాయో, 2 ఆజ్ఞల్లో 10 ఆజ్ఞలు ఎలా మిళితమయ్యాయో, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు. సుఖపడాలి అని అనుకుని కుటుంబం కోసం దేవుణ్ణి విడిచి, తమ కోసం దేవుణ్ణి విడిచి, డబ్బు కోసం దేవుణ్ణి విడిచి దుడుపు చేసుకున్న వాళ్ళు దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు. ఈరోజు పనికి వెళ్ళకపోతే ఏమవుదాం? డబ్బులు పోతాయి. మరి ఆదివారం ఆరాధన అయినని డబ్బులు పోతాయి. ఈ డబ్బు నీకు ఏమిస్తుంది? 1 కేజీ మటన్ తెచ్చుకోవడానికి సహకరిస్తుంది. ఈ డబ్బు నీకు ఏమిస్తుంది? వేసవకాలంలో ఏసీ వేయడానికి. అంటే దేవుని కంటే వీటిని ఎక్కువగా ప్రేమించేవారు, ఆలోచించేవారు. దుడుపుల కోసం, వాటి కోసం దేవుణ్ణి ప్రక్కన పెట్టువారు. పైకి భక్తి గలవారంట వీళ్ళు. పైకి ఎవరంట అంటే దాని అర్థం ఏంటంటే మారు మనస్సు ఉండదు, మారిన మనస్సు ఉండదు. ప్రవర్తన మాత్రం ఎలా ఉంటుందంట? దేవుని బిడ్డలకి సంబంధించిన ప్రవర్తన. బాగా అర్థమయ్యేలా చెప్పనా? ఒకే ఒక మాట బాగా అర్థమయ్యేలా చెప్తాను. లోపల ఓలాగా బయట ఓలాగా అనమాట. అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు అన్నావు మీ వదినా అన్నయ్య లేరు కదా, అందుకని నువ్వు కూరగాయ కావలసిన, ఆకుకూర కావలసిన నా దగ్గరికి వచ్చి అడుగు. మా వారు వెళ్తున్నప్పుడు తెప్పిస్తాను, లేకపోతే నా ఇంట్లో ఉన్నాయన్నా నీకు ఇస్తానా అని అన్నావు. నువ్వేనా అన్నావా? ఈవిడి నిజంగా నేను గుండెలో పెట్టేసుకుని నిజమని నమ్మి ఏదన్నా అవసరం అయితే వదినా అని వస్తుంది. ఏదైనా అవసరం అయినప్పుడు వదినా అని వస్తుంది. నువ్వేం చేసావు? వచ్చేస్తుందా అంటే అర్థం చెప్తున్నాను. ఏదో మాట వరుస కంటే మాత్రం వచ్చేస్తుందా అని. లోపల మంచి మనసు లేదు. ఆమెకి చెప్పావు, చెప్పిన దాన్ని బట్టి ఆమె వస్తుందని గ్రహింపలేదు. ఇప్పుడు వచ్చేస్తుందా అని అనుకుని వదినా రా, ఏం కావాలి వదినా, టీ పొడా తెస్తానుండు అని తెచ్చి ఇచ్చేసి తిట్టుకుంటున్నాం. ప్రతిదానికి మా మీద పడేస్తుంది అని తిట్టుకుంటున్నాం. ఇప్పుడు నీకు మారిన మనస్సు ఉందా? దేవుడు మారు మనస్సు పొందు, మారు మనస్సుతో కూడినటువంటి ప్రవర్తన కలిగి ఉండు అన్నాడు. కానీ మనస్సు మారకుండా ఎవరో ఏదో అనుకుంటారని నువ్వు ప్రవర్తిస్తే రహస్యమందు చూచుచున్న దేవుడు ఏం చేస్తాడు నిన్ను? అంటే దీని అర్థం ఏంటంటే తెలుసా? పైకి భక్తి గలవారై ఉండి లోపల మాత్రం భక్తిహీనులు. దేవుని శక్తిని మాత్రం ఆశ్రయించిన వారు. దేవుని శక్తి ఏంటి? వాక్యం. ఈ వాక్యం ఏం చెప్తుంది? మారిన మనస్సుతో ప్రవర్తించు. అవునా? బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ మారిన మనస్సుతో ప్రవర్తించారా? తర్వాత ప్రవర్తించారు లేదా? అందుకే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో కూడా ఎక్కడున్నారు? ఈ రోజులో క్రైస్తవులకి మారిన మనస్సు లేదు, కానీ ప్రవర్తన మాత్రం ఎలా ఉంది? ఎవరన్నా చూస్తే ఏమన్నా అనుకుంటారేమో అని భయం ముందు. కానీ దేవుడు చూస్తున్నాడు అనేటువంటి దేవుని గూర్చినటువంటి శక్తిని మనం, ఆ వాక్యములో ఉండేటువంటి శక్తిని మనం ఆశ్రయించలేకపోతున్నాము. ఇది నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. అందుకే దేవుని వాక్యంలో మోసపోవద్దు. నిన్ను నువ్వే ఏం చేసుకుంటున్నావు? మోసం చేసుకుంటున్నావు. సాతానుగాడు నిన్ను భ్రమలో బ్రతికింపజేస్తున్నాడు. నిన్ను నువ్వు మోసం చేసుకున్నా, సైతానుగాడు నిన్ను మోసం చేసినా మోసంలో పడేది నువ్వే. అందుకని ఇక్కడ ఏమన్నాడో తెలుసా? పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునయుందురు.
ఇట్టి వారికి విముఖుడవై ఉండు తిమోతి. అంటే మనకి పైకి భక్తి లోపల రక్తి కూడదు. పైకి భక్తి లోపల రక్తి పరలోకం చేర్చదు. పైకి భక్తి ఉండాలి, లోపల భయం ఉండాలి. దేవునికి స్తుతి కలుగుగాక. తర్వాత 6, పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నువ్వు నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో జొచ్చి వారిని చెరపట్టుకొని పోవువారు వీరిలో చేరిన వారు. ఇక్కడ మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. ఇక్కడ ఇప్పుడు చూడండి, ఎల్లప్పుడూ దేవుని వాక్యం వింటారంట కొంతమంది, కానీ ఆ వాక్యముల్లో నడుచుకోరంట, ఆ వాక్య ప్రకారంగా బ్రతకరంట. ఇలాంటి వాళ్ళనే ఈ పోకిరీ చేష్టలని చెప్తుందే వాక్యం, కలిపి చెరిపుడు బోధకులు అంటుందే వాక్యం, కల్పనా కథలు వల్లిస్తారంటుందే. ఇలాంటి వాళ్ళ దగ్గరికి చేరతారంట, అజ్ఞానుల దగ్గరికి చేరతారు. వీళ్ళ గురించి ఏమని అంటుందో తెలుసు, విశ్వాసుల గురించి ఏమని అంటుందో తెలుసా వాక్యం? ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీల ఎండ్లలోనికి జొచ్చి. కొంతమంది స్త్రీలు పురుషులు కూడా ఎప్పుడు వాక్యం వింటూనే ఉంటారు, కానీ సత్య విషయం, దేవుని వాక్యం విషయమైన అనుభవ జ్ఞానం వీళ్ళకి ఉండదు. ఎప్పుడు వాక్యం విన్నా ఇలాంటి పాస్టర్స్ ఎవరన్నా వచ్చారంటే నెత్తిమే చేతి ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటారంట. వీళ్ళు ఆ కిటికీ అక్కడ ఉండకూడదు తీసి అంటే అలాగేనండి పాస్టర్ గారు అంటారంట. ఆ కట్టెన నల్లగా ఉంది, నల్ల కట్టెన కాదు, సైతాన్ని కూడా వస్తాడు, తెల్ల కట్టెనట్టు దేవదూత వస్తుంది అంటాడంట. వీళ్ళు ఎప్పుడు వాక్యం వింటారంట, శుక్రవారం ఉపవాస ప్రార్థన అంట, అనుదిన సహవాసం అంట. కానీ సోది చెబుతా వాళ్ళని కూడా పెట్టేసి చేయిచ్చేస్తారంట వీళ్ళు. ఇంకేంటి నువ్వు వాక్యం వినడం వలన ఏమీ కాదండి. అందుకే దైవజనులు చెప్పారు, ధర్మశాస్త్రము వినువాడు నీతిమంతుడు కాదు, విన్న వాక్యమును గైకొనువాడు నీతిమంతుడు. హల్లెలూయా. ఇక్కడ ఇంతమంది విన్నారో, విన్న వాళ్ళందరూ పరలోకం వెళ్ళిపోరు. వాక్యాన్ని గ్రహించుకున్నవాడు నీతిని నెరవేర్చి నీతిమంతుడై నీతిమంతుల జాబితాలో ఉండి నీతినిచ్చిన వాడి వద్దకు చేరుకుంటారు. హల్లెలూయా. అవివేకపు స్త్రీలుగా మనం ఉండకూడదు, అవివేకపు పురుషులుగా మనం ఉండకూడదు. దైవజనులు ఏం చెప్తున్నారో దాన్ని జాగ్రత్తగా గ్రహించుకోవాలి. ఏమాడ చెప్తున్నారో, అంతేగాని పాస్టర్ గారు వచ్చినప్పుడు ఎలా పొమ్మంటామండి, పొమ్మనుకో, ఉండమని పర్లేదు, నువ్వు అనక నెత్తిమెచ్చి ఇటు ప్రార్థన చేయమని. అదే నేను చెప్తుంటా. ఆయన చెప్పి అన్నీ ఒకట్టుకో. నిన్ను ప్రేమించి నిన్ను నిత్యరాజ్య మహిమలోనికి చేర్చగలిగేటువంటి కృప కలిగినటువంటి దైవజనులను దేవుడు నీకు ఇచ్చాడు. వాళ్ళ వైపు వీళ్ళ వైపుకు చూడకు. కొంతమందికి ఉన్న పాస్టర్ గారు వద్దంట, పక్కింటి పాస్టర్ గారు కావాలి. ఉన్న పాస్టర్ గారు అంటే ఎట్టం ఉండదండి మాకు, కట్టం. ఉన్న పాస్టర్ గారు అంటే ఏంటి, కష్టం. పక్కింటి పాస్టర్ గారు బిలామేమో ఎవరికి తెలుసు, నెత్తి మీద తిట్టుకుంటున్నావు. పక్కింటి పాస్టర్ యజబేలు ఆత్మత ఉందేమో ఎవరికి తెలిసి నెత్తి మీద తిట్టుకుంటున్నావు. దేవుని వాక్యం ఏమో తెలుసా, నడినెత్తి బోడైపోద్ది, జాగ్రత్త. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నిన్ను ప్రేమించిన దేవుడు, నిన్నెంకను సజీవ లెక్కలు ఉంచిన దేవుడు నిన్ను నిత్య రాజ్య వారసుని చేయాలని, నిత్య రాజ్య వారసత్వాన్ని నీకు ఇవ్వాలని దేవుడు నిన్ను ప్రేమించి నీకు పిలుపునిచ్చి పరలోక రాజ్యములో నుండి బయలుపరిస్తే వెత్తబడుతున్న వాక్యం ఇది. హల్లెలూయా. ఈ వాక్యమును నమ్ముకో, ఈ వాక్యానుసారంగా బ్రతుకు, ఈ వాక్యముతో కట్టబడు, నిత్య రాజ్య మహిమలో నువ్వు నిలుచుటనేది సంభవము. హల్లెలూయా. అందుకే దైవజనుడైనటువంటి పౌలు అంటున్నాడు, మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు, తాను నిలుచున్నానని తలంచువాడు పడిపోకుండా జాగ్రత్తగా చూచుకోవలెను. నీకు చూచుకోవడం చేత కాదు కాబట్టే నీకు చూపించడానికి దైవజనుడిని దేవుడు నిలబెట్టి చూపిస్తున్నాడు, అద్దం పెట్టి. హల్లెలూయా. అద్దం యొద్దకు వస్తే చూచుకుంటావు, చూచుకుంటే తుడుచుకుంటావు,
కడుగుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ముడతైనను కళంకమైనట్టుది మరి ఏదైనను లేక మహిమ కలిగిన అనుభవాలు, మహిమ కలిగిన లోకంలో నిలబెట్టేది దైవజనుడు ద్వారా దేవుడిస్తున్నటువంటి ఉపదేశము. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. చక్కగా దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాం. హల్లెలూయా. ప్రేమతో దేవుని దగ్గరికి వచ్చాం, ఆప్యాయతతో దేవుడి దగ్గరికి వచ్చాం. ఆ దేవుడు మనల్ని ప్రేమించి అతీతంగా దేవుడు మనతో మాట్లాడారు. మనము ధన్యులము. ఏ దినాన కూడా మనము చెరిపివేసుకోద్ది ఈ మార్గాన్ని. హల్లెలూయా. ఈ మార్గములో మనం దూసుకుపోదాం. మనకిచ్చినటువంటి ఆయుష్కాలం అంతయు ఆధ్యాత్మికంగా మనం బ్రతుకుదాం. నిత్య రాజ్య మహిమలో ఉన్నత స్థానములో నిలబడదాం. ఇటు కృపలో దేవుడు మనల్ని నడిపించును గాక. దైవజనులు మనల్ని ప్రార్థనలోకి నడిపిస్తారు.